పంటిస్తానన్నారు, సమాధానం ఇస్తానన్నారు. తర్వాత వాళ్ళకి సురక్షితంగా ఉంచుతాను, సేఫ్టీనిస్తా అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్డర్‌లో చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ చెప్పింది ఏంటి? పంట. అది 4వ వచనం. రెండవ ఆశీర్వాదం ఏం చెప్పారు? 5వ వచనంలో నిర్భయముగా జీవించటం దేశంలో. తర్వాత 6వ వచనంలో ఏమ్మా 9లో గర్భఫలం వెళ్ళిపోతే ఎట్లా? ఇంకా ఉందిగా 6వ వచనం. 6వ వచనంలో ఏముంది? క్షేమము. ఏ రకమైన క్షేమము? అటు దుష్ట మృగాల వైపు నుంచి కావచ్చు, ఇటు శత్రువుల యొక్క ఖడ్గం కావచ్చు. ఓకే, సెక్యూరిటీ. ఆ తర్వాత 9లో ఏం చూసాం? సంతానము విస్తరించటం. అది ఒక బ్లెస్సింగ్. ఆ తర్వాత చాలా కాలము నిలవై ఉన్న పాత ధాన్యం తింటారు, కొత్తవి వచ్చినా సరే. అది కూడా ఫుడ్ రిలేటెడ్గా ముందు ఉన్న దాంట్లోనే ఒక ఆజ్ఞగా లేదా ఒక ఆశీర్వాదంగా చూస్తే 11 నుంచి 13 వచనాలలో చివరిగా ఆయన చెప్పినటువంటి ఆశీర్వాదం ఏంటి? గాడ్స్ ప్రెజెన్స్, ఆయన సన్నిధి వారి మధ్యలో ఉండటం. సో దేవుడి యొక్క ఆజ్ఞల్ని, దేవుడి యొక్క కట్టడల్ని పాటించటం ద్వారా ఈ రకమైనటువంటి ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు అనేది ఈ మొదటి భాగంలో చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు 14వ వచనం నుండి ఈ అధ్యాయము చివరి వరకు 46వ వచనం వరకు కూడా మనకు కనబడేది ఏంటంటే, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారము నడవకపోతే, చేయకపోతే ఏం జరుగుతుంది అంటే అనేకమైనటువంటి శాపాలు. ఆశీర్వాదానికి ఆపోజిట్ అనేకమైనటువంటి తెగుళ్ళు, లేకపోతే దేవుని యొక్క కోపము, ఉగ్రత ఆయా రీతులుగా వస్తుంది అనేది ఇక్కడ వివరించబడింది. ఆశ్చర్యం ఏంటంటే, ఆశీర్వాదాలేమో 3 నుంచి 13 వరకు 10 వచనాల్లో చెప్తే 14 నుంచి 46 వరకు ఇన్ని వచనాలు ప్రాముఖ్యంగా అట్లీస్ట్ 46 వరకు కాకపోయినా 39 వరకు అయినా సరే మనకు కనబడేది ఏంటి అని అంటే, దేవుని యొక్క తీర్పులు. ఎలాగైతే ఆశీర్వాదాలు వేరు వేరు స్థాయిలలో ఆయన చెప్తా వచ్చారో, ముందు ఫుడ్ గురించి మాట్లాడారు, మంచి వర్షము పంట వస్తాను అని. ఆ తర్వాత క్షేమం గురించి మాట్లాడారు, నిర్భయంగా ఉండటం గురించి. ఎలాగైతే స్టెప్ బై స్టెప్ బ్లెస్సింగ్స్ ని ఆయన అనౌన్స్ చేస్తూ వచ్చారో, ఇన్ ద సిమిలర్ వే ఆయన ఇప్పుడు ఆయన యొక్క తీర్పుల్ని గురించి కూడా స్టెప్ బై స్టెప్ వివరించుకుంటా వెళ్తున్నారు. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని యొక్క తీర్పులు ఎట్లా ఉంటాయి, ఎలాగ ఆయన డీల్ చేస్తాడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సంగతి. సో ఇక్కడ మనం గమనిస్తే 14 నుంచి 46 వరకు చదువుకుని వచ్చారు. ఎంతకి 14 నుంచి 26 వరకు గనక మనం చూస్తే అది ఇంకొక సెట్ లాగా మనకు కనబడుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తే 14వ వచనం, మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక, నా నిబంధన మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడల. 2 వచనాలు అక్కడ చెప్తున్న విషయాలు ఏంటంటే, సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే,
నేను చెప్పింది మీరు చెయ్యకపోతే, నేను చెప్పింది చేస్తే ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయో 3-13 వచనాలు చెప్పాక, ఇప్పుడు లేవికాండం 26:14 నుంచి చివరి వరకు అధ్యాయము, నేను చెప్పింది వినకపోతే వచ్చేటువంటి తీర్పులు ఏంటి అనేది కూడా దేవుడు స్పష్టంగా ఇక్కడ తెలియజేశాడు. ఫస్ట్ ఏం చేస్తారు? మొదటి తీర్పు 6 రకాల స్థాయిలు, స్టేజెస్ మనం ఇక్కడ చూస్తాం. 6 స్టేజెస్. సో ప్రివిలేజ్ అనేది ఉంది. ప్రివిలేజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సో ప్రివిలేజ్ బ్రింగ్స్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనకి ప్రివిలేజ్ ఇచ్చాడు, రక్షణ పిలుచుకున్నాడు, సువార్త వినిపింపజేశాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఇదంతా కూడా ప్రివిలేజ్. ఇవన్నీ మనకి ఇచ్చినప్పుడు మనల్ని ఆయన సొత్తుగా లేకపోతే ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇదంతా ప్రివిలేజ్. ప్రివిలేజ్ తో పాటు ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుంది అని అంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రివిలేజ్ విల్ బ్రింగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ ప్రివిలేజెస్ అనుభవిస్తున్నటువంటి మీరు చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ దేవునికి అవిధేయత చూపిస్తే, ఎలాగైతే విధేయత చూపిస్తే ఆశీర్వాదాలు ఒక్కొక్క స్థాయిలో ఆయన వివరించుకుంటూ వచ్చారో, ఇప్పుడు ఆయన యొక్క తీర్పులను కూడా క్రమక్రమంగా ఒక్కొక్క స్థాయిలో వివరించుకుంటూ వెళ్తున్నారు. 6 స్టేజెస్ మనకి ఇక్కడ కనబడతాయి. మొట్టమొదటిది 16-17 వచనాలలో మనం చూస్తాం. 16 and 17 వర్సెస్. బైబిల్స్ ఓపెన్ చేసి కళ్ళతో చూడండి. 26వ అధ్యాయం లేవికాండం 16-17 వచనాలలో వస్తున్నటువంటి మొట్టమొదటి తీర్పు, జడ్జిమెంట్ ఏంటి? ఏమున్నాయి అక్కడ చూడండి. నేను మీకు చేయనది ఏమనగా, ఏం చేస్తాడంట ఆయన? మీ కన్నులను క్షీణింపజేయనట్టు, ప్రాణములను ఆయాసపరుచినట్టు, తాప జ్వరము, క్షయ రోగము, సో డిసీజ్ గురించి మాట్లాడాడు. తర్వాత మీరు విత్తనాలు విత్తుతారు కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెయిన్, అది పండదు, అది ఏ రకంగా కూడా ఫలించదు. సో ఒకటి సిక్నెస్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత సోయింగ్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు విత్తుతారు కానీ అది వేస్ట్ అయిపోద్ది, వెయిన్ అయిపోతుంది. ఆ తర్వాత చూడండి, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడతారు, ఎందుకంటే నేను మీకు పగవాడిని అవుతాను కాబట్టి. మీ విరోధులు మిమ్మల్ని ఏల్తారు, మిమ్మల్ని ఎవరును తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇక్కడ చూడండి ఎలాగుందో విషయం. సో మొట్టమొదటిది సిక్నెస్ అండ్ ఆల్సో డిఫీట్ ఇన్ బ్యాటిల్. లేకపోతే ఇది ఎలాంటిది అని అంటే సడన్ టెర్రర్ అన్నమాట. అక్కడ ఏమని రాస్తున్నాడు? మిమ్మల్ని ఎవరును తరమకపోయినను పారిపోతారు. ఎవడు తరమకుండా పారిపోతుంటే ఏమనాలండి వీన్ని? ఏమనాలి? ఒకసారి సామెతలు 28:1 ఇలాంటి మాటే మనం చూస్తాం. సామెతలు 28:1, ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును. దుష్టుణ్ణి ఎవరు తరమాల్సిన అవసరం లేదు, ఎవడు తరమకుండానే పారిపోతాడు. అయితే నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ఎందుకంటే వీడి అవిధేయత, వీడి డిసొబీడియన్స్, దేవుని మాటకి మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అది వాడిలో ఏ రకమైనటువంటి భయాన్ని తీసుకొచ్చి పెట్టిందంటే, ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. సో ఇది ఒక ఏరియా. కాబట్టి దేవునికి అవిధేయత చూపించడం అనేది వీళ్ళ జీవితాల్లో కనబడిన తర్వాత ఆయన యొక్క ఏమంటారు తీర్పుల్ని
ఒకేసారి ఒక బిందె నీళ్లు పట్టుకొచ్చి దాన్ని తలకిందులు చేస్తే మొత్తం ఒక్కసారే పారబోసినట్లుగా లేకపోతే దిమ్మరించినట్టుగా ఆయన ఒక్కసారి ఆయన తీర్పుల్ని ఒక్కసారి పోసాడు అనుకోండి, ఏమవుతారు మనుషులు? ఒకసారి ఆలోచించండి. ఆయన జడ్జిమెంట్ కూడా ఒక్కసారి చేయట్లా, స్టెప్ బై స్టెప్ చేస్తా ఉన్నాడు. దేనికి? ఇక్కడ మనకు కనబడేది ఏంటో తెలుసా? ఏం కనబడుతుంది అక్కడ? గాడ్స్ మెర్సీ, ఆయన కనికరం కనబడుతూ ఉంది. అండ్ ఆల్సో హిస్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన యొక్క నమ్మకత్వం అనేది కూడా కనబడతా ఉంది అక్కడ. అంటే ఆ యొక్క తీవ్రతని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్ళటం వెనకాల దేవుని యొక్క కనికరము, ఆయన ప్రేమ మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. ఒక్కసారి అన్నిటినీ కుమ్మరించేస్తే ఏమైపోతుంది చెప్పండి? విషయాలు మామూలుగా ఉండవు. ఆయన యొక్క పూర్తి ఉగ్రతను ఒక్కసారి ఏ మనిషి కూడా తట్టుకోలేడు, తాళుకోలేడు. ఇక వాడు నాశనం అయిపోవడం తప్ప ఇక రెండో ఆప్షన్ అనేది ఉండనే ఉండదు. దేవుని యొక్క తీర్పులు ఎట్లాంటివి అనంటే, అవి మరలా ఆయన వైపు తిరిగేలాగా చేసేటువంటి వాటిగా దేవుడు వాడుకుంటాడు వాటిని. అందుకనే ముందు ఒక ఫిజికల్ సిక్నెస్ గురించి మాట్లాడాడు, ఆ తర్వాత సోయింగ్ గురించి మాట్లాడాడు. విత్తుతారు కానీ మీకేం రాదని, అదేమో మీకు వ్యర్థమే కానీ మీ శత్రువులు తింటారు. అది నేను మీకు పగవాడిని అవుతున్నాను కాబట్టి మీరేమో మీ శత్రువులు ఎదుట చంపబడతారు, మీ శత్రువులు మిమ్మల్ని ఏరుతారు. చివరికి మీరు ఎట్లా అయిపోతారు అని అంటే, ఎవడు తరమకుండానే మీరు పారిపోతారు. ఏమీ లేకుండానే ఊరికే భయపడుతుంటారు కొంతమంది. దేనికి భయం? దేనికి భయం? ఎందుకంటే దేవుని మాటకి అవిధేయత చూపించావని నీకు తెలుసు కాబట్టి భయం. సో ఇది మొదటి స్టేజ్, మొదటి స్థాయి. ఇప్పుడు ఫిజికల్గా ఎఫెక్ట్ అయ్యి పంట రాకుండా శత్రువుకి దొరికిపోయి ఎవడూ తరమకుండానే పారిపోయేటువంటి సిచ్యువేషన్ కలిగిన తర్వాత, అట్లీస్ట్ ఈ మొదటి ఫేజ్లో ఉన్న విషయాలు ఎదుర్కొన్న తర్వాత అప్పటికైనా ఏం చేయాలి జనాలు అని దేవుని యొక్క ఇంటెన్షన్. అట్లీస్ట్ వీటి ద్వారా అయినా సరే దేవా అని చెప్పి ఆయన వైపు తిరుగుతారేమో అనేది దేవుని యొక్క ఆలోచన. ఇవన్నీ మీదకి పంపించినా సరే రెండవ స్టేజ్లో మనకు కనబడేది 18, 19, 23 వచనాల్లో సెకండ్ స్టేజ్ మనకు కనిపిస్తుంది. ఈ సెకండ్ స్టేజ్లో దేవుడు ఏం చేస్తాడంటే చూడండి, బైబిల్లో చూడండి. ఇవన్నీ సంభవించినను అనగా 16, 17 వచనాలలో జరిగినవన్నీ సంభవించిన మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించెదను. నేను మిమ్మల్ని దారిలోకి తీసుకురావాలి అని చేసే ప్రయత్నంలో మీరు ఇంకొంచెం హార్డ్ అయ్యారు కాబట్టి నేనేం చేస్తాను, 7 అంతలుగా నేను దీన్ని తీవ్రతరం చేస్తాను. యూదులకి 7 అనేది కంప్లీట్ నెంబర్. సో ఏంటి సిగ్నిఫికేషన్ ఇక్కడ? 4 సార్లు ఈ మాట చెప్పాడు. ఈ 18వ వచనంలో, 21వ వచనంలో, 24వ వచనంలో, 28వ వచనంలో. నెక్స్ట్ స్టేజెస్ లో కూడా మనకి ఈ ఫ్రేజ్ కనిపిస్తుంది. ప్రతిసారి ఆయన ఏం చెప్తాడనంటే 7 అంతలు నేను ఇంకా అధికముగా చేస్తాను, 7 అంతలుగా దండిస్తాను. ఈ 7 అనేది ఏమి సూచిస్తుంది అని అంటే ఏ కంప్లీట్ పనిష్మెంట్. 7 అనేది వాళ్ళకి సిగ్నిఫికెన్స్ ఏంటి యూదులకి పర్టికులర్ గా హీబ్రూలో అంటే కంప్లీట్. కాబట్టి 7 అంతలుగా చేస్తాను అన్నప్పుడు ఇట్ స్పీక్స్ అబౌట్ అ కంప్లీట్ పనిష్మెంట్. నా యొక్క శిక్షని లేదా క్రమశిక్షణని నేనేం చేస్తానంటే కంప్లీట్ గా మీ మీదకి పంపిస్తాను. ఇది స్టేజ్ 2లో దేవుడు చెప్తున్నటువంటిది. అంటే మొదటి ఫేజ్ లో లోబడనప్పుడు, విననప్పుడు ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి.
ఇక్కడ ఏమేమి ఉన్నాయి 18, 19, 20 వచనాలలో? ఒకటి, మీ బల గర్వమును భంగపరిచి. వీళ్ళకి ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఒకటి బలం ఉంది, రెండోది వాళ్ళకున్నటువంటి బలాన్ని బట్టి వీళ్ళకి గర్వం ఉంది. మేము ఏదన్నా చేయగలుగుతాం, బికాస్ వీఆర్ సో స్ట్రాంగ్, మాకు పవర్ ఉంది. అందుకే బైబిల్ మనకు చెప్తుంది ఏంటి? నాశనానికి ముందు గర్వము నడుచును. దేన్ని బట్టి వీడికి గర్వం? వాడి యొక్క పవర్ని చూసుకొని. అందుకే మనం లోకంలో అయినా సరే గమనించినట్లయితే, ఎవడెవడైతే గర్వంతో విపరీతమైనటువంటి ఒక స్థాయి గర్వం నుంచి మరొక స్థాయి గర్వానికి వెళ్తా ఉంటారో మనుషులు, వాడి ఫాల్ అనేది సడన్ గా జరుగుతుంది. మీరు లోకంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ ని గమనించండి. దేవుడేం వదిలిపెట్టడు. సో SIN, సిన్ అనే దానికి PRIDE, ప్రైడ్ అనే 2 పదాలకి సెంటర్ లో ఉండేది ఐ అనేది చాలా చాలా డేంజర్. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ చెప్పినటువంటి తీర్పు ఏంటి అని అంటే, మీ పవర్ మీద, మీ ప్రైడ్ మీద నా యొక్క జడ్జ్మెంట్. దేని మీద అండి? పవర్ అండ్ ప్రైడ్. పవర్ అండ్ ప్రైడ్. మీ బల గర్వమును అంటున్నాడు. అందుకని ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ఏమన్నారు? సో అక్కడ పైన చెప్పినటువంటి దానినే ఇంకొంచెం ఎలాబొరేటెడ్ గా చెప్తున్నట్టుగా, ఇప్పుడు నేచురల్ కెలామిటీస్ వస్తున్నాయి వీళ్ళ మీదకి. నేచురల్ కెలామిటీస్ అన్నప్పుడు సడన్ గా వరదలు వచ్చేయటం, సడన్ గా తగలబడి ఎకరాలు కాలిపోవటం, భూకంపాలు రావటం ఇయే కాదు. ప్రకృతి వైపరీత్యాలలో మరొక ఏరియా ఏంటి అని అంటే, పడాల్సిన వర్షం పడకపోవటం. అది కూడా ప్రకృతి వైపరీత్యమే. సో దాట్ పంటలు పండవిక. ఆయన 2 మెటల్స్ ని వాడాడు అక్కడ. ఏంటంట ఆ మెటల్స్? ఇనుము, ఇత్తడి. ఈ 2 కూడా స్ట్రాంగ్ మెటల్స్, కొంచెం స్ట్రాంగ్ గా ఉండేటువంటి మెటల్స్. కాబట్టి దేవుడు ఏ విధంగా చేస్తాడంటే, ఇంతకీ ఆకాశాన్ని ఇనుములాగా, భూమినేమో ఇత్తడిలాగా చేస్తాను. సో పైనుంచి నీళ్లు కిందకు వచ్చేది లేదు, కింద నుంచి మొలిచి మొక్క బయటకు వచ్చేది లేదు. పైనుంచి కిందకి లేదు, కింద నుంచి మీదకి లేదు. అదేమో ఇత్తడిగాను, ఇదేమో ఇనుముగాను చేసేస్తున్నాను. ఇది మరొక జడ్జిమెంట్, మరొక తీర్పు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అంటే, మాకేం పర్వాలేదు, మాకు అన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నారు కదా. మీ యొక్క ప్రైడ్కి కారణం ఏంటి? సో ఉన్నాయి కదా. అందుకనే దేవుడు వాటి మీదే కొడుతున్నాడు ముందెళ్ళి. మీకు చాలా సోఫిస్టికేటెడ్ గా ఎంత కావాలంటే అంత క్రాప్ ఉందనే కదా మీ యొక్క గర్వం. ఒక్కసారి ఏం చేస్తాను నేను? అది పైన ఆకాశాన్ని ఇనుములాగా చేస్తాను, భూమిని ఇత్తడిలాగా చేస్తాను. ఇంకా అది మొలిచేది లేదు. ఏమవుతారు ఇప్పుడు? అయిపోయింది. యోసేపు టైంలో కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవ్వడికి కూడా ఫుడ్ లేదు. ఎందుకు? అక్కడ కూడా ఇదే పరిస్థితి. అప్పుడు కూడా యోసేపు టైంలో ఏం లేదు, వర్షం లేదు, ఎక్కడా పంట లేదు. ఐగుప్తులో మాత్రమే ఫుడ్ దొరుకుతుంది. అందుకనే ఇజ్రాయెల్ దేశం నుండి ఐగుప్తు దాకా యాకోబు తన కుమారుల్ని పంపిస్తే వాళ్ళు పోయి కొనుక్కొచ్చారు అక్కడి నుంచి. అంటే వేరే దేశాలకు కూడా సప్లై చేయగలిగినంత సఫిషియంట్ గా ఆ ముందున్నటువంటి 7 సంవత్సరాల పంటని యోసేపు చాలా జాగ్రత్తగా భద్రం చేయించి పెట్టాడు. ఐగుప్తీయులు తిన్నారు, మిగతా ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి తిన్నారు. కోవిడ్ టైంలో తిండికి ఇబ్బంది పడకుండా బయటికి వెళ్ళి పండించే పరిస్థితి లేదు ఆ టైంలో. కానీ అలాంటి టైంలో దేశ జనాభాకి ఇబ్బంది కలగకుండా తినగలిగారు అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఫుడ్ అంతా? ఏ గోడౌన్స్?
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI గోడౌన్స్ లో ఏదైతే మూలుగుతున్నాయో టన్నులు అవన్నీ బయటకు వచ్చినాయి ఆ టైంలో. అంటే 140 కోట్ల మంది సుమారుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న ప్రజలు ఆ టైంలో బయటికి వెళ్ళి ఫార్మింగ్ చేసే పరిస్థితి లేదు. కానీ అందరూ పండించకపోయినా ఇంతమంది కూర్చొని తినగలగటం మాత్రమే కాదు, కొన్ని పూర్ కంట్రీస్కి మన వాళ్ళు ఆ టైంలో ఇక్కడ నుంచి ఫ్లైట్లు వేసి పంపించారు కూడా. అంటే అంత ఫుడ్ అనేది మనకి అందుబాటులో ఉంది దేశంలో. కాబట్టి ఆ టైంలో వేరే వేరే వాటికి డిసీజెస్కి ఆక్సిజన్స్కి లేకపోతే అదేంటో ఇంజెక్షన్ ఎంత పడ్డారుగా రెమిడెసివిర్ గురించి వేరే వాటికి స్ట్రగుల్ అయ్యారు. బెడ్స్ గురించి, తిండి గురించి కూడా ఒకవేళ స్ట్రగుల్ ఉండుంటే ఒక్కసారి ఊహించండి ఎట్లుండేది. ఇక అది మరీ ఘోరం. ఈ పాటికి ఎంతమంది పోయి ఉండేవాళ్ళు, మనం కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు. ఫుడ్కి పడల స్ట్రగుల్, అంత ఫుడ్ నిల్వలు అనేవి ఈ దేశంలో ఉన్నాయి. వీళ్ళ యొక్క ప్రైడ్ కూడా అదే. అందుకనే ఆయన తీర్పుని సెకండ్ స్టేజ్లో ఆయన తీర్పుని ఎక్కడికి తీసుకొచ్చారంటే అపాన్ దేర్ పవర్ అండ్ ఆల్సో దేర్ ప్రైడ్. మీ బల గర్వమును అన్నాడు. గర్వము ఎంత భయంకరమైనదో తెలుసా అండి? ప్రైడ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. అది చాలా భయంకరమైంది ప్రైడ్ అనేది. అది మనిషిని ఎలాంటి స్థితిలోకి తీసుకెళ్తుంది అని అంటే చాలా డేంజర్. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? సో 25 సబ్టైల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ప్రైడ్ అని చదువుతా ఉన్నాం. సరే, నేను అది కొంచెం జూమ్ చేసి చూపిస్తా, చిన్నగా ఉంది కదా. జస్ట్ చదివేద్దాం, ఒక్కొక్క దాన్ని నేను వివరించను. ఎక్సెసివ్ టాకింగ్, అతిగా మాట్లాడటం, ఇతరుల్ని మాట్లాడనివ్వకుండా వీడే మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ప్రైడ్. రెండవది మనకు అక్కడ కనబడుతుంది ఇంటర్ప్రిటింగ్ ఆర్ ఆన్సరింగ్ రఫ్లీ. ఎలాగ రెస్పాండ్ అవుతారు? ఏంటి ఇప్పుడు నువ్వు చెప్తే వినాలా అన్నట్లుగా ఎట్లాగ రెస్పాండ్ అవుతారు? ఆన్సర్లు ఎలాగిస్తారు? చాలా రఫ్గా ఉంటుంది. ఇది ప్రైడ్లో ఇంకొక ఏరియా. ఆ తర్వాత మూడోది ఏంటుంది అక్కడ? సర్కాజం అండ్ సుపీరియారిటీ. అవతలని ఎగతాళి చేస్తూ ఉంటారు. వాడిలో ఉన్న ఏదో లోపం ఉంటుంది, నత్తి కావచ్చు, వాటెవర్, కొన్ని బలహీనతలను బట్టి వాడిని బఫూన్ని చేసి, వాడిని జోకర్ని చేసి మాట్లాడటం, లేకపోతే నీకంటే నేను చాలా గొప్ప అనేటువంటి సుపీరియారిటీని తీసుకురావటం. ఇది ప్రైడ్లో ఇంకొక ఏరియా. నాలుగవది సెల్ఫ్ బోస్టింగ్ అండ్ బ్రాగింగ్. ప్రతిసారి కూడా నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను అలాగుండేవాడిని, నేను ఇలాగుండేవాడిని, ఇప్పుడు ఎలాగున్నాను, అలాగా ప్రతిసారి సంభాషణలో ఎవరుంటారు? వాళ్ళే ఉంటారు. సెల్ఫ్ ప్రమోషన్ అన్నమాట. ఆ తర్వాత డిఫెన్సివ్నెస్ అండ్ బ్లేమ్ షిఫ్టింగ్. సో ఏదన్నా ఇష్యూ జరిగిందనుకో, ఆదాం అవల కేసే తీసుకోండి. ఏమయ్యా ఆదావా, ఏం చేసావయ్యా నువ్వు అంటే, నాకేం తెలుసు, నువ్వు ఇచ్చిన ఆవుని పోయి ఆవును అడుగుపో అన్నాడు. ఆవును అడిగితే ఏంటమ్మా నువ్వు చేసింది అంటే, నాకేం తెలిసిపోయా ఆవును అడుగుపో అన్నాడు. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఇది కూడా ప్రైడ్లో ఉన్నటువంటి ఒక ఫామ్. బ్లేమ్ని ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటా బ్లేమ్ని పక్కన వాళ్ళ మీదకి తోసేయటం, బ్లేమ్ షిఫ్టింగ్. ఆ తర్వాత ఎన్నోది? ఆరోది సెల్ఫిష్ ప్రేయర్. వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసినా నా పొట్ట, నా ఇల్లు, ఇక ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంటర్డ్గానే ఉంటాయి ఈ ప్రార్థనలు. ఆ ప్రార్థనల్లో ఇతరులు ఉండరు. సెల్ఫిష్ ప్రేయర్, ఇది కూడా ఒక ఫామ్ అన్నమాట ప్రైడ్కి. ఆ తర్వాత ఏంటి? ఎండ్లెస్ షేరింగ్ ఆఫ్ పర్సనల్ ప్రాబ్లమ్స్.
అంటే ఎప్పుడు ఇక నా సమస్య నా సమస్య నా సమస్య అని వీళ్ళ గురించి వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తారు తప్ప నీ సమస్య ఏంటి, నీ విషయాలేంటి చెప్పు అని పక్కన వాళ్ళు కూర్చున్నటువంటి ఆ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద కన్సర్న్ తప్ప పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద కన్సర్న్ ఉండదు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫార్మ్ ప్రైడ్ కి. ఆ తర్వాత స్లాండర్ అండ్ రెడిక్యూల్. ఇతరుల్ని ఊరికే క్రిటిసైజ్ చేయటము లేకపోతే మాకింగ్ చేయటము, ఇది ఇంకొక రకమైనటువంటి పద్ధతి గర్వంలో. ఆ తర్వాత ఏంటి, జడ్జిమెంటల్ యాటిట్యూడ్స్. చాలా ఈజీగా పక్కన వాళ్ళకి తీర్పులు తీర్చేస్తూ ఉంటారు. చాలా ఇక తీర్పులు తీర్చడమే పనిగా పెట్టుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి, వీడు దేంతో నింపబడి ఉన్నాడు, మళ్ళీ దానికి ఇంకొక పేరు పెడతారు, నేను వాక్యానుసారంగానే తీర్పు తీరుస్తున్నాను అంటారు. ప్రైడ్ ఇది, జడ్జిమెంటల్ యాటిట్యూడ్ కలిగి ఉండటం, అది ఒక తర్వాత ల్యాక్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏమి ఉండదు, కృతజ్ఞత అనేది, గ్రాటిట్యూడ్ అనేది ఆయా సమయాల్లో పక్కన నిలబడిన వ్యక్తులకు కావచ్చు, లేకపోతే ఇంతవరకు నడిపించి నిలబెట్టిన దేవుని విషయంలో కావచ్చు, గ్రాటిట్యూడ్ అనేది ఉండదు. టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటాడు. ఏంటి పాస్టర్ ఎవరి కోసం చేస్తాడు ప్రార్థన అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అనమాట. లేకపోతే పాస్టర్ ఉన్నాడు అనుకో, బిలీవర్, ఏంటి ఎవరి కోసం చేస్తాడు, తుడుతాడులే, లేకపోతే ఆ పని చేస్తాడులే, టేక్ ఇట్ గ్రాంటెడ్. దేవుడు ఏంటి నేను అడిగితే ఆయన చేయాలి అంతే. దేవుడు నా కోసం నా ప్రార్థనని చేయకేం చేస్తాడు అంటే ఏంటిది, టేక్ ఇట్ గ్రాంటెడ్ అనమాట. ఎవరి కోసం చేయాలి, ఎందుకు ఆ వైఖరి వస్తుంది అని అంటే బికాస్ దేర్ ఈస్ నో గ్రాటిట్యూడ్. అందుకనే ఎవరు సంభాషణలో అయితే థ్యాంక్ యూ అనేటువంటి మాటలు వినబడుతున్నాయో అక్కడ అర్థమవుతుంది ఎన్నిసార్లు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నామో, ఎన్నిసార్లు మనుషులకి థ్యాంక్స్ చెప్తున్నామో. అక్కడ అర్థమవుతుంది గ్రాటిట్యూడ్ అనేది ఉందా లేదా అని. సరే, నెక్స్ట్ ఏంటి, అవాయిడింగ్ ఫర్గివ్నెస్. సో ఆ క్షమాపణని పక్కన వాళ్ళకి ఇవ్వటానికి, పక్కన వాళ్ళని క్షమించడానికి కావచ్చు, లేకపోతే వీళ్ళ యొక్క పొరపాటుని అడ్మిట్ చేయడానికి ఒప్పుకోవటానికి కావచ్చు. వీడిది ఒప్పుకొని సారీ అని అడగటానికి కుదరదు, పక్కన వాళ్ళని క్షమించడానికి క్షమించడం. ఇది కూడా ఏంటి ప్రాబ్లం అంటే ఇది కూడా గర్వంలో ఉన్న మరొక ఏరియా. తర్వాత నెగ్లెక్టింగ్ ప్రేయర్ మీటింగ్స్. నాకు అవసరం లేదండి, నాకు కలిసి చేయాల్సినటువంటి ఇదేం లేదు, నాది నేను చేసుకుంటాలే అనేటువంటి వైఖరి, ఇది కూడా ప్రైడ్లో మరొక ఫామ్ ఇది. ఆ తర్వాత చూడండి, ఎమోషనల్ ఇన్స్టేబిలిటీ. ఎమోషనల్గా ఇన్స్టేబుల్గా ఉండటం, స్టేబుల్గా ఉండరు. ఒకసారి ఫ్రస్ట్రేషన్ చూపిస్తారు, ఒకసారేమో కదిలిస్తేనే కష్టమంత ఆస్పంలో లెగుస్తారు, ఒకసారేమో ఏం చెప్పు ఏం చేసినా సరే అసలు మూడీగా ఉంటారు, కొంచెంసేపు ఏమో ఇంపేషెంట్గా ఉంటారు, కొంచెంసేపు ఏమో ఇరిటేట్ అవుతుంటారు. అంటే ఎమోషనల్గా ఏమవుతున్నారు, ఇన్స్టేబుల్గా ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ ప్రైడ్. ఆ తర్వాత ఏముంది, సెన్సిటివిటీ టు క్రిటిసిజం. అంటే ఈ యొక్క క్రిటిసైజ్ చేయటం, పక్కన వాళ్ళకి పేర్లు పెట్టడం, తీర్పు తీర్చడం చాలా ఈజీగా ఏమంటారు, డివాస్టేటెడ్ బై క్రిటిసిజం. ఇక పక్కన వాళ్ళు ఏదన్నా ఒకవేళ క్రిటిసిజం అనేది వచ్చింది అనుకోండి మన వైపుకి, ఏమవుతారు, దే విల్ బి డివాస్టెడ్. ఆ తర్వాత అన్టీచబుల్ యాటిట్యూడ్. పక్కనోడు ఎవడు చెప్పినా వినేది లేదు, నేను చెప్పింది నువ్వు వెంటనే తప్ప నువ్వు చెప్పేది నేను వినేదే లేదు. ఈ వీక్లో నేను ఒకసారి ఒకరిని కలిసినప్పుడు ఏమంటారు, ఒకళ్ళు అంటా ఉన్నారు, బ్రదర్ ఒక మాట చెప్తాను, మరి మీరేం అనుకోకూడదు అంటే, నేను చెప్తాను మీరేం అనుకోకూడదు అనేటువంటి మాట అవతల వాళ్ళు ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే, నేను చెప్పింది నువ్వు తీసుకుంటావు లేదో, నేను చెప్పింది నువ్వు తీసుకుంటావు లేదో నాకు తెలియదు. ఒకవేళ తీసుకుంటాను అనేటువంటి క్లారిఫికేషన్ ఉంటే ఆ మాట అడగాల్సినటువంటి నెసెసిటీ అనేది
ఉండదు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏముందండి, ఇది ఎన్నోది ఇంతకి, సరే మొత్తం 25 వస్తాయిలేండి. సెన్సిటివిటీ టు ఏం చూస్తున్నాం, అన్టీచబుల్ యాటిట్యూడ్. ఇతరుల నుంచి ఒకవేళ ఏదన్నా చెప్తున్నప్పుడు దాన్ని తీసుకునేటువంటి వైఖరి. పొరపాటు అయితే ఖచ్చితంగా దాన్ని తీసుకొని సరి చేసుకునే వైఖరి వైపే కౌన్సిల్ని తీసుకోవాలి. ఆ తర్వాత ప్రైడ్ ఇన్ థియాలజీ, అంటే వాళ్ళకు ఉన్నటువంటి వాక్య సంబంధమైనటువంటి పరిజ్ఞానాన్ని బట్టి అతిశయం. ఆ తర్వాత ఏముంది, అటెన్షన్ సీకింగ్ బిహేవియర్స్, అంటే ఇక ఆ వ్యవహార శైలి, వేసుకునే వస్త్రధారణ దగ్గర నుంచి, మాట దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి, అక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. ఫిజికల్ అట్రిబ్యూట్స్, పొజిషన్స్ అండ్ అచీవ్మెంట్స్. వేటినైతే అచీవ్ చేశారో, ఏవేవైతే కలిగి ఉన్నారో, ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటి ద్వారా ఇతరుల యొక్క అటెన్షన్ని వారి వైపు తిప్పుకునేటువంటి, తిరిగే రకంగా వ్యవహరించడం, ఇది కూడా గర్వంలో ఉన్న మరొక ఏరియా. ఆ తర్వాత యాంగ్జైటీ అండ్ డిస్ట్రెస్. ఒకవైపు యాంగ్జైటీ, చింత, మరొక వైపు అపనమ్మిక. ఒకవైపు దేవుణ్ణి నమ్మటానికి, ఇతరుల్ని నమ్మటానికి కూడా కష్టమైపోతూ ఉంటుంది, యాంగ్జైటీ అండ్ డిస్ట్రెస్. తర్వాత జలస్లీ అండ్ ఎన్వి, ఇతరుల యొక్క సక్సెస్ని చూసి, ఇతరుల యొక్క వాళ్ళు ఏదో సక్సెస్ అయ్యారు ఏదో ఒక ఏరియాలో, వాళ్ళ సక్సెస్ని, వాళ్ళకున్న ఎబిలిటీస్ని చూసి తట్టుకోలేకపోవటం, కడుపు మంట అంటారు చూసారా, అవతలడు ఇది జరుగుతుంటే వీడికి మండిపోతుంది అంటారు చూసారా, ఆ వైఖరి అనమాట. ఆ తర్వాత కవరింగ్ అప్ ఫ్లాస్, ఏదైతే తప్పు జరిగిందో దానిని వీళ్ళవేమో కవర్ చేసుకుంటూ, అవతల వాళ్ళే మాత్రం భూతద్దంలో పెట్టి పెద్దగా చేసి మాట్లాడటానికి, చూపించడానికి ప్రయత్నించటం. అక్కడ ఏముంది, హైడింగ్ పర్సనల్ షార్ట్ కమింగ్స్ వైల్ మ్యాగ్నిఫైయింగ్ అదర్స్ ఫాల్ట్స్. మనమేమో కప్పి పెట్టేసుకొని పక్కన వాళ్ళే మాత్రం చాలా మ్యాగ్నిఫై చేసి పెద్దగా చేసి చూపించటం. ఇది గర్వానికి ఉన్న మరొక రూపం. మరొకటి లీగలిజం. అంటే ఇక కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ తీసుకొచ్చేసి ఇక ఈ రూల్లే అనేటువంటి వైఖరి. ఆ తర్వాత ఏముంది, పెర్సీవ్డ్ ఇంజస్టిస్, సెల్ఫ్ అబ్జార్ప్షన్. ఆ తర్వాత లీడర్షిప్ ఈగో. సో సాధారణంగానే లీడర్షిప్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఈగో, ప్రైడ్ ఉండేటువంటి అవకాశము, ఆ టెండెన్సీ ఉండి తీరుతుంది. అది ఆఫీస్లో లీడర్షిప్ కావచ్చు, చర్చ్లో లీడర్షిప్ కావచ్చు, లేదా ఫ్యామిలీ హెడ్ కావచ్చు. ఎవరైతే లీడ్ చేసేటువంటి పొజిషన్లో ఉంటారో వాళ్ళందరికీ ఈ టెంప్టేషన్ ఉంటుంది. సో ఇది కావాలంటే నేను మీకు తర్వాత షేర్ చేస్తాను. ఈ 25 మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా గర్వానికి ఎన్ని రకాలుగా ఈ గర్వము ఉండే ఛాన్స్ ఉంది అనేది మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేయండి. సో ఈ 14వ వచనం దగ్గర ఆయన మాటలు వినకపోతే వచ్చేటువంటి తీర్పుల గురించి మొదలుపెట్టి, మొదటి స్థాయి ఏమేమి తీసుకొచ్చాడండి, వాళ్ళ సిక్నెస్, ఆ తర్వాత శత్రువులకి అప్పగించుకోవటం, ఆ తర్వాత చూస్తే ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇన్ని చేసిన తర్వాత కూడా, అంటే ఫస్ట్ స్టేజ్ జరిగిన తర్వాత కూడా, ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు అనుకోండి, ఎలాగుంటది అది? ఫస్ట్ స్టేజ్లో మామూలుగా కూర్చోబెట్టి విచారిస్తారు. ఏంటి నీ మీద ఎలిగేషన్ వచ్చింది, అరెస్ట్ చేసాము, చెప్పు దీని సంగతి ఏంటి చెప్పు అంటే, వీడు చెప్పే ఉద్దేశం లేకపోతే చెప్పడు. తర్వాత ఒకలాగా ప్రయోగిస్తారు, గట్టిగా వార్నింగ్ ఇవ్వటం ఇట్లాంటివి. ఆ తర్వాత 3rd డిగ్రీ ప్రయోగిస్తారు. 3rd డిగ్రీ తర్వాత కూడా ఇంకొన్ని డిగ్రీలు ఉన్నాయి వాళ్ళ యొక్క స్టైల్లో. కొన్నిసార్లు ఈ లై డిటెక్టర్ని చేస్తారు, వీడు అసలు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని. అంటే స్థాయిని పెంచుకుంటా వెళ్తారు, ఎలాగైనా సరే విషయాన్ని రాబట్టాలి. సో దేవుడు కూడా ఒక్కసారే ఆయన యొక్క తీర్పుల్ని కుమ్మరించేస్తే, అక్కడ ఇజ్రాయెల్ పరిస్థితి కావచ్చు, ఇక్కడ మన పరిస్థితి కావచ్చు, ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక మళ్ళీ మాట్లాడుకోవడానికి ఏం ఉండదు.
ఈ తీర్పుల మధ్యలో కూడా మనకి కనబడుతుంది ఏంటి అని అంటే దేవుని ప్రేమ, దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క కనికరం. అందుకే ఆయన స్లోగా విషయాల్ని లేదా తీవ్రతని లేదా ఈ తీర్పుల యొక్క తీవ్రతను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఇంటెన్షన్ నాశనం అయిపోవటం కాదు, ఆయన ఇంటెన్షన్ వీటి ద్వారా వెనక్కి తిరిగి రావటం. పోలీసుల ఇంటెన్షన్ వాడిని 3rd డిగ్రీ ప్రయోగించి వాడిని చంపేయటం కాదు, అది ప్రయోగించైనా సరే వాస్తవం ఏంటో బయటికి లాక్కు రావటం. విషయం తెలుసుకోవాలి. దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క చాస్టైజ్మెంట్ దేనికోసం అని అంటే మరల మనం తిరిగి ఆయన వైపు రావటం కోసమే తప్ప నాశనానికి కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. సరే, రెండవ స్టేజ్లో ఇన్ని చేసినా సరే మీరు అలాగే మొండిగా ఉంటే నేను ఈ 7 అంతలు పెంచుతాను అన్నాడు. ఈ 7 అంతల్లో ఏం చేశారు? ఆకాశాన్ని ఇనుములాగా చేశాడు, తర్వాత భూమిని ఇత్తడిలాగా చేశాడు. వారి గర్వమును, తర్వాత బలాన్ని, పవర్ అండ్ ప్రైడ్, ఈ రెండింటిని ఆయన ఏం చేస్తాడన్నాడు? భంగపరచి. వేటిని బట్టి అయితే నువ్వు అతిశయిస్తున్నావో, గర్విస్తున్నావో వాటిని ఏం చేస్తానంటే వాటి మీద ఒక్క దెబ్బ కొడతాను. ఇంకా నువ్వు గర్వించడానికి ఏముంది? ఆ గర్వం ఎన్ని రూపాలుగా ఉంటుందో ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కిందకి రండి. నెక్స్ట్ ఏముంది అక్కడ? మీ బలము ఉడిగిపోవును. 20వ వచనం. మీ భూమి ఫలింపకుండును, దేశ వృక్షములు ఫలమియ్యకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి. సో 20వ వచనం వరకు ఇవి మీదకు వస్తున్నటువంటి దేవుని యొక్క తీర్పులు. పవర్ మీద కొట్టారు, గర్వం మీద, ప్రైడ్ మీద కొట్టారు, ఆ తర్వాత నేచర్ మీద కొట్టారు. ఆకాశం వర్షం ఇవ్వట్ల, భూమి పంట ఇవ్వట్ల. ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? మనకి ఇలాంటి సిమిలారిటీనే ప్రకటనలో కనిపిస్తుంది. ఒకసారి ప్రకటనకి రండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఆ దేవుని యొక్క తీర్పులు భూమి మీదకి వస్తా ఉన్నప్పుడు మనకి ఎలా కనబడుతుంది? ఒకసారి 16వ అధ్యాయాన్ని చూడండి. అక్కడ మనకి 7 ఉగ్రత పాత్రలు కనబడతాయి. మొదటి పాత్ర, రెండవ పాత్ర, మొదటి పాత్ర 2వ వచనంలో చూస్తాం, 3వ వచనంలో 2వ పాత్ర, 4వ వచనంలో 3వ పాత్ర, 8వ వచనంలో 4వ పాత్ర, 10వ వచనంలో 5వ పాత్ర, 12లో 6, 17లో 7 పాత్రల గురించి చూస్తాం. అక్కడ ఒక్కొక్క పాత్ర కుమ్మరించినప్పుడు భూమి మీదకి ఒక్కొక్క తెగులు రావటాన్ని మనం చూస్తాం. ఎందుకు ఈ గొడవ అంతా మొత్తం 7 ఒక్కసారి కుమ్మరిచ్చేస్తే అయిపోద్దిగా? ఎందుకు ఇన్ని స్టేజెస్? ఎందుకు 7? ఎందుకు ఒకదాని వెనకాల ఒకటి టైం వేస్ట్ ఎందుకు అంటే ఎందుకు మీరు చెప్పండి? త్వరగా రెస్పాండ్ అవ్వండి. ఎందుకు? 7 ఉన్నాయి, ఉన్నాయన్నీ ఒక్కసారి తిరగదిప్తే మొత్తం పడతాయి ఒక్కసారి భూమి మీద. ఈ స్టేజెస్ ఎందుకు? మారతారని అన్న, ఒకదాని తర్వాత ఒకదాని చేసినప్పుడైనా మారతారని దేవుడు. ఉగ్రత పాత్ర కుమ్మరించబడినప్పుడన్నా సరే తిరుగుతారేమో. మీరు ఒక్కసారి చూడండి. 8వ వచనంలో 4వ ఉగ్రత పాత్ర కుమ్మరించాడు. 9వ వచనము చివరి మాట చూడండి. వారు మారు మనస్సు పొందిన వారు కారు. 10వ వచనంలో 5వ పాత్ర కుమ్మరించబడింది. 11వ వచనం చివరి చూడండి. తమ క్రియలను మారు మనస్సు పొందిన వారు కాదు. అంటే ఒక్కొక్క పాత్రని, ఆ యొక్క తీవ్రతని, ఇంటెన్సిటీని దేవుడు పెంచుకుంటా వెళ్తున్నాడు. ఇప్పుడైనా తిరుగుతాడేమో అని. కానీ వాళ్ళు ప్రతి పాత్ర కుమ్మరించబడుతుంటే ఇంకొంచెం తెగుళ్ళు ఎక్కువ అవుతున్నాయి, ఇంకొంచెం సమస్య పెరుగుతా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం పొందట్లేదంట? మారు మనస్సు పొందట్లా. ఇక్కడ కూడా కనబడుతుంది. ఈవెన్ ఇన్ ద జడ్జిమెంట్ ఆల్సో, తీర్పులలో కూడా మనకి దేవుని యొక్క గుణగణాలు ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి. ఒక్కసారి కుమ్మరిస్తే ఏ మనిషి తట్టుకోగలడు? తట్టుకోలేడు. అయితే దేవుని ఇంటెన్షన్ ఏంటంటే అట్లీస్ట్ వీటి ద్వారా వీళ్ళు నా వైపు తిరగాలి అనేది ఆయన ఆలోచన. ఇంతకీ ఆయన ఆలోచన ఇది పంపించి వీడి తెక్క కుదిరించాలి, లేకపోతే వీడిని నాశనం చేయాలి, పాడు చేయాలి, అది కాదు దేవుడి ఇంటెన్షన్. అసలు
తెగుళ్ళ వెనకాల దేవుని యొక్క ఉద్దేశం అది కానే కాదు. బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి ప్రాపర్గా అర్థం చేసుకున్నటువంటి కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు బైబిల్లో ఉన్నటువంటి తప్పులను వేలెత్తి చూపించేటువంటి మాట్లాడే వాళ్ళు, ఇదిగో అక్కడ అంతమందిని చంపేశాడు, ఇక్కడ అంతమందిని చంపేశాడు, ఐగుప్తులో అందరు మొదటి సంతానాన్ని చంపేశాడు అని బైబిల్లో సంబంధం లేకుండా ఉన్నటువంటి సందర్భంలో నుండి విషయాలను బయటకు తీసుకొచ్చేసి బైబిల్లో ఉన్న దేవుడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని ఆయనకి చాలా పేర్లు పెట్టి విమర్శలు చేస్తూ ఉంటారు. పనికిమాలిన విమర్శలండి. వాళ్ళకి ఈ దేవుని గురించి ఏం తెలుసు? అసలు ఏం తెలియదు. కానీ దేవుణ్ణి ఎరిగిన వారంగా ఈ తీర్పుల గురించి చదివితే ఏమర్థమవుతుంది? దాని మధ్యలో ఆయన ప్రేమ ఉంది, ఆయన దీర్ఘశాంతం ఉంది, ఆయన యొక్క నమ్మకత్వం ఫెయిత్ఫుల్నెస్ ఉంది. ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు. సో మొదటిది అయిపోయింది, రెండవది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ రెండవ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మూడవ స్టేజ్ 21, 22 వచనాలు చూడండి బైబిల్స్ లో. రెండవ స్టేజ్ లో ఇది జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా అలాగే ఉంటే, నా మాట వినకపోతే, మళ్ళీ ఏమన్నాడు 21లో, మరి 7 మిమ్మను బాధించేదను. ప్రతిసారి 7 అన్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అది కంప్లీట్. 7 అనేది ఏ కంప్లీట్ పనిష్మెంట్. 7 అనేది సంపూర్ణ సంఖ్య యూదులకి, అందులోనూ పర్టికులర్గా హీబ్రూ నెంబర్. సో అంటే కంప్లీట్ గా నేను మిమ్మల్ని పనిష్ చేస్తాను అంటే 7 అంటే ఫస్ట్ దాంట్లో 7 కాదు, ఫస్ట్ దాన్ని ఇప్పుడు 7 అంతలు చేశాడు సెకండ్ స్టేజ్ లో. అంటే ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగింది? 7 + 1. అవునా? ఇప్పుడు 8ని మళ్ళీ ఇప్పుడు 7 అంతలు అంటే 8 × 7 8 ఎక్కని చెప్పాలి. ఇప్పుడు 7 అంతలు అంటే మళ్ళీ మొదటి దానికి 7 అంతలు అనుకున్నారు, కాదు. రెండవ స్టేజ్ లో ఏదైతే 7 అంతలు ఆల్రెడీ చేసేసాడో దాన్ని మళ్ళీ 7 అంతలు, మళ్ళీ ఇంకొంచెం ఆ తీవ్రత అనేది పెరిగింది. ఇప్పుడు ఈ మూడవ స్టేజ్ లో వస్తున్నటువంటి తీర్పులు ఏంటి? 22వ వచనం చూడండి. మీ మధ్యకి ఏం పంపిస్తాను? అడవి మృగాలు పంపిస్తాను. అవి వచ్చి ఏం చేస్తాయి అంటే, ఒకటి ముందు మీ సంతానాన్ని తినేస్తాయి, రెండవది మీ పశువుల్ని హరించేస్తాయి, మిమ్మల్ని కొద్ది మందిగా చేసేస్తాయి. ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి మెయిన్ సోర్స్ ఏంటి? మందలే కదా. కాబట్టి నేను దుష్ట మృగాల్ని పంపిస్తాను, అవి వచ్చి ఏం చేస్తాయి? అడవి మృగాలు వచ్చి ఒకటి మీ మందల్ని తినేస్తాయి, ఇప్పుడు మీకు మందలు లేవు. రెండవది మీ అతిశయం ఏంటి? మీ సంతానం. ఇది కూడా చూడండి, మీ సంతానాన్ని తినేస్తాయి, మిమ్మల్ని కాదు. ఆ వచ్చినవి కూడా ఎలాగైతే కోడి నేల మీద పొడుచుకొని తినేటప్పుడు కాలుతో ఇటు అటు దానికి అవసరం లేదు అనుకుని అటు ఇటు తోసేస్తుంది, కావాల్సింది ఏదో ముక్కుతో పొడుచుకుంటుంది. అదేవిధంగా ఈ వచ్చినటువంటి అడవి మృగాలు కూడా పెద్దలను ఏం చేయట్లేవంట. పెద్దలందరిని వదిలేసి ఎవరిని తినేస్తాయి అంట? మీ పిల్లల్ని, తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి మందల్ని. ఇప్పుడు అటు మందలు పోయి ఇటు పిల్లలు పోతే మీకు ఎంత పెయిన్ ఉంటుంది? అట్లీస్ట్ ఇలాంటి పెయిన్ కలిగినప్పుడైనా సరే మీరు నా వైపు తిరుగుతారేమో. ఇది దేవుని యొక్క ఇంటెన్షన్. తిరిగితే రెండంతలుగా మళ్ళీ దేవుడు ఆయనకి ఇచ్చాడు. బికాజ్ యోబు దేవుని వైపు తిరిగినవాడు. కొద్ది మందిగా చేయును. ఇంకొకటి ఏముంది? మీ మార్గములు పాడైపోవును. ఏమైపోతాయి అంట? మార్గాలు పాడైపోతున్నాయి. మార్గములు పాడైపోవడం. దేవుని యొక్క ఆలోచన ఒక్కటే. ఇందా నుంచి నేను అదే చెప్తున్నాను మళ్ళీ. వీళ్ళు వెనక్కి మళ్ళుకోవాలి, దానికి తప్పించి వేరే ఏది లేదండి దేవునికి. అందుకే ఆయన అది కోరుకుంటా ఉన్నాడు. ఒకసారి ఇక్కడికి రండి. ఆమోస్ గ్రంథం తీయండి ఒకసారి. ఆమోస్ గ్రంథం
4వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం. ఆమోస్ అంటే ఎక్కడో ఎతికారు. ఏజ్కేలు, దానియేలు, తర్వాత యోవేలు, ఆమోస్. 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయం అంతా చూస్తే మనకు కనబడేది అదే. ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. 4:6 చూడండి. 4:6 ఒకరు చదవండి. త్వర మీ త్వరగా చదవండి. పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దంత శుద్ధి అంటే ఏమనుకుందాం? అంటే పళ్ళు నీట్గా క్లీన్ చేసాడు అందామా? పళ్ళు రాలగొట్టాడు అందామా? అంటే ఇలాంటి దేహశుద్ధి లాగా దంతశుద్ధి అన్నాడు. అంటే ఇలాంటి తీవ్రమైన పరిస్థితి మీ మీదకి తీసుకొచ్చినాను, మీరేం చేయలేదు? నా తట్టు తిరిగిన వారు కాదు. 8వ వచనం అక్కడే. 2 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునికే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయినను, నీళ్లు లేవు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. వెంటనే 9వ వచనం చూడండి. మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగళ పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసినను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ప్రతిసారి ఏ ఫ్రేజ్ వస్తుంది? ఎన్ని జరుగుతున్నాయి కానీ మీరు నా తట్టు తిరగట్లా. 10వ వచనం. నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు రప్పించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించాను. యవనస్తుల్ని ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించితిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా, మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. అసలు ఏం కనబడుతుంది? ఆమోస్ గ్రంథం అంతా మనం చూస్తే మనకి ఈ ఫ్రేజ్ రిపీట్ అవుతుంది. అంటే ఇన్ని జరుగుతున్నా సరే మీరు ఏం చేయట్లేదు? చెప్పండి, ఏం చేయట్లా? ఇన్ని జరుగుతున్నా సరే, ఇన్ని నష్టాలను అనుభవిస్తున్నా సరే, ఎంత పెయిన్ గుండా మీరు వెళ్తున్నా సరే, బాధను అనుభవించడానికి అలవాటు పడిపోతున్నారు తప్ప నేను చెప్పినటువంటి మాటల ప్రకారం చేయటానికి మీరు నా తట్టు తిరగట్లా. ఎంతకాలం ఉంటారు ఇట్లా? అసలు ఆ మాట చదువుతుంటే ఎట్లాగా వినపడుతుంది చెవులకి, హృదయానికి ఎలా అర్థమవుతుంది? ఇన్ని జరుగుతున్నా సరే, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ప్రకటనలో అదే పరిస్థితి, ఆమోస్లో అదే పరిస్థితి, ఇర్మియాలో కూడా చూస్తాం ఇట్లాంటి పరిస్థితి, ఏజ్కేల్ 5లో చూస్తాం ఇట్లాంటి పరిస్థితి, ఇక్కడ లేవి కాండంలో చూస్తున్నాం అట్లాంటి పరిస్థితి. ఇన్ని జరుగుతున్నా సరే మీరు నా తట్టు తిరిగిన వారు కాదు అంటే మనిషి యొక్క హృదయము ఎంత కఠినమైంది అర్థమవుతుందా? కొన్నిసార్లు దెబ్బ మీద దెబ్బ తగులుతా ఉంటే పెయిన్ మీద పెయిన్ అలవాటైపోయి పెయిన్కి అలవాటు అయిపోతారు తప్ప దేవుని వైపు తిరుగుదాము, దేవునికి అప్పగించుకుందాము, దేవుని మాట ప్రకారం చేయటానికి పూనుకుందాము అని అసలు ఆ వైఖరి రాకపోవటం అనేది ఎంత ప్రమాదం అండి. ఇక్కడ దేవుని హృదయం ఏంటో అర్థమవుతుంది. ఇన్ని స్థాయిల్లో ఈ ఉగ్రతని పెట్టడం ద్వారా మరొక వైపు మానవ హృదయము ఎంత కఠినమైనదో కూడా చూపగానే చూపిస్తున్నాడు ఇక్కడ ఇండైరెక్ట్ గా. అందుకే చాలాసార్లు లార్డ్ బ్లెస్ మీ అనే ప్రార్థన చాలా మంది చేస్తారు, కానీ లార్డ్ బ్రేక్ మీ అనే ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం? దేవా నన్ను ఆశీర్వదించనే ప్రార్థనలు చాలా మంది చేస్తూ ఉంటాము. దేవా నన్ను విరగొట్టు అని ఎంతమంది చేస్తూ ఉన్నాం? స్కాట్లాండ్ కొరకు ప్రార్థించినటువంటి దైవజనుడు, ఆయన పేరు గుర్తుందా? ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నన్ను వంచు, లార్డ్ బెండ్ మీ అండ్ లార్డ్ బ్రేక్ మీ. ఈ 2 ప్రార్థన చేశాడు ఆయన. ప్రభువా నన్ను వంచు, ప్రభువా నన్ను విరగొట్టు, బ్రేక్ చేయి నన్ను. వంగటానికి, విరగొట్టబడటానికి మనం ఇష్టపడి ఆ మాటలని ప్రభు దగ్గర యథార్థ హృదయంతో అడగగలిగితే, ఆయన మనల్ని వంచితే, ఆయన మనల్ని వీరిస్తే ఖచ్చితంగా మనం ఇతరులకు బ్లెస్సింగ్ అవుతామండి.
ఆయన రొట్టెని విరిచాడు, కొన్ని వేల మంది తిన్నారు, మళ్ళీ 12 గంపలు ఎత్తారు. ఎవరైతే విరుగుతారో విరిగిన వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదంగా తయారవుతారు. ప్రాబ్లం ఏంటంటే పెరగటానికి ఇష్టపడట్లేదు మనం. ఆయన రెడీయే, మనమే సిద్ధం కాదు. ఈ కంఫర్ట్ ఇలా ఉంటే చాలులే, ఈ చిన్న చిన్న సమస్యలేగా, ఎట్లగొట్లగా బండి లాక్కెళ్ళిపోతాంలే. ప్రభు మనల్ని నిలబట్టాలి అనే స్థాయిలో ఇంకా నిలబడలేదు. ప్రభు మనల్ని వాడుకోవాలి అనే స్థాయిలో మనం ఇంకా వాడబడట్లేదు. చాలాసార్లు వాడబడటానికి ఏదో క్వాలిఫికేషన్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏం అక్కర్లా. మన అవైలబిలిటీ అనేదే ముఖ్యం. తర్వాతే మిగతాయన్నీ. దేవుడు ప్రతి లేమిని కూడా, లేకపోతే ప్రతి దీనిని కూడా ఆశీర్వాదంగా మార్చగలడు. ఒక ఆయన సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆయనకి చదువు రాదు. హైదరాబాద్ హెబ్రోన్ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే నార్త్ ఈస్ట్కి వెళ్ళాడు. నార్త్ ఈస్ట్లో ఉన్న రాష్ట్రాలు క్రైస్తవ రాష్ట్రాలుగా పిలువబడతాయి లెక్కల ప్రకారం, కానీ క్రైస్తవులు కాదు. వాళ్ళు ఏదో నామినల్గా ఉండిపోతారు. అలాంటి దగ్గరికి వెళ్తే ఈయనేమో కంప్లీట్గా ఏమి లేనివాడు అని అంటే చదువు లేనివాడు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో ఒకరిని పట్టుకొని ఆయనతో రోజు ఒక 5 నుంచి 10 నిమిషాలు బైబిల్ చదివించుకొని వినేవాడు, మానకుండా క్రమంగా. సార్ ప్లీజ్ అండి నాకు హెల్ప్ చేయండి అని. మన వాళ్ళు కూడా నాకు తెలుసు, కుంచినపల్లిలో కొంతమంది ఉన్నారు చదువులాని వాళ్ళు. వాళ్ళు సండే స్కూల్ పిల్లలకో, ఆ టీనేజర్స్కో బాబు కొంచెం చదివి పెట్టరా అని చెప్పి వాళ్ళకి ఓ చాక్లెట్ ఇచ్చో ఏదో ఇచ్చి బైబిల్ చదివించుకునే వాళ్ళు నాకు తెలుసు. చదువు రారని చేతులు ముడుచుకొని కూర్చోట్లేదు వాళ్ళు. ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఈయన రోజు చదివించుకుంటున్నాడు, అసలు ఇందులో ఏముంటుందో రోజు చదివించుకుంటాడు, నాకేం అర్థం కావట్లేదు, ఏదో ఆయన చదవమన్నాడని చదువుతున్నాను అయిపోతుంది అని ఆయన ఒకసారి ఏం చేశాడంటే, రోజు మీరు చదివించుకుంటున్నారు కదా, అసలు ఇందులో ఇంకా ఏముందో నేను చూస్తాను, నేను చదువుతానంటే, సరే పగలు నాకు చదివి పెడుతున్నావు కదా, నైట్ నువ్వు తీసుకెళ్ళి నైట్ నీ టైంలో నువ్వు చదువుకో, పగలేమో నాకు చదివి పెట్టని డీల్ కుదుర్చుకున్నారు ఇద్దరు. ఈయన తీసుకెళ్ళి నా మొదటి రోజు రాత్రే కూర్చొని బైబిల్ చదువుతా ఉంటే ఆ రోజు రాత్రే దేవుడు ఆయన్ని దర్శిస్తే ఆయన రక్షించబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఈయనకి చదువు రాకపోవటం అనే దాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడు ఇంతకీ? ఇంకొకటి రక్షణకి అదే మెట్టయింది. ఈయనకి చదవటం వచ్చి ఉంటే ఈయన అతన్ని అడగడు హెల్ప్. ఈయనకి చదవటం వచ్చి ఉంటే నాకు చదివి పెట్టని అడగడు. ఆ చదివి పెడుతున్నప్పుడు లోపల ఆ యొక్క ఇంట్రెస్ట్ స్టార్ట్ అవ్వకుండా నేను చదువుకుంటానని చెప్పి అతను అడగడు. ఆ ఇంట్రెస్ట్ మొదలయ్యేటట్టు చేసింది దేవుడు. తీరా తీసుకెళ్లి ఆ రోజు చదువుతుంటే ఆ ఫస్ట్ రోజు రాత్రే అతను రక్షించబడటం. ఆ తర్వాత ఇద్దరు కలిసి వాక్యం చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళంట, ఈయన ఒక భాషలో చెప్తుంటే ఆయన ఇంకో భాషలో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు అనుకునే వాళ్ళంట. వాస్తవంగా ఈ చదువు వచ్చినోడేమో బైబిల్ని చదువుతుంటే బయటికి, దానికి ఈయన అదే భాషలో వివరణ ఇస్తున్నాడు అంతే. ఇద్దరి భాష తెలుగే ఇంతకీ. అక్కడ లోకల్ పర్సన్ మళ్ళీ ఇంకో భాషలోకి మారుస్తున్నాడు. కానీ వినేవాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆయనదొక భాష, ఈయనదొక భాష, వీళ్ళేమో మన భాషలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు, 3 భాషల్లో వర్తమానం నడుస్తుంది అనుకునే వాళ్ళంట. కానీ చదువు వచ్చినోడేమో జస్ట్ బైబిల్ చదువుతున్నాడు, చదువు లేని ఆయనేమో దానికి వివరించి వాక్యం బోధిస్తున్నాడు, దాన్ని అక్కడున్న లోకల్ పర్సన్ ఏమో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. చదువు రాకపోవటం కూడా ఒక ఆశీర్వాదంగానే దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఏదన్నా వాడుకోగలడండి. దేవుడు ఏదైనా వాడుకోగలడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సావరెన్. ఆయన సార్వభౌముడు. సరే ఇక్కడికి రండి, మన కాంటెక్స్ట్ దగ్గరికి. ఎక్కడున్నాం మనం? ఎన్నో స్థాయి ఇది? 21, 22 అయినాయి కదా. 3వ స్థాయి అయిపోయింది. ఏంటి? పిల్లల మీదకి, ఆ తర్వాత పశువుల మీదకి తీర్పు వచ్చింది. అంటే ఇక అవన్నీ పోయినాయి. మీ మార్గములు పాడైపోవును, ఈవెన్ దేర్ వేస్ ఆల్సో.
ఇప్పుడు రండి, నెక్స్ట్ స్థాయి ఎన్నో స్థాయి ఇది? 1, 2, 3, 4వ స్థాయి. 23 నుంచి 26 వరకు 4వ స్టేజ్ కనిపిస్తుంది, 4th స్టేజ్. అదే కదా, అన్ని బాగున్నప్పుడు మార్గములు వర్ధిల్లుతూ ఉన్నాయి, ఇప్పుడు అన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అదే కదా, దేర్ వేస్, వాళ్ళ మార్గములు పాడైపోతా ఉన్నాయి. ఎన్నో వచనం అది? 22 కదా, మార్గములు పాడైపోవును. తర్వాత 23 నుంచి 26 ఇది 4th స్టేజ్. 4th స్టేజ్లో మళ్ళీ ఎలా మొదలు పెట్టాడు ఆయన? శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక. దేవుని యొక్క ఇంటెన్షన్ అర్థమవుతుందా? ఈ శిక్షలన్నీ మీకు ఇచ్చింది దేనికి? మీరు నా ఎదుట గుణపడాలి, సరవ్వాలి. అయినా సరే శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక ఇంకా నాకు విరోధముగానే నడిస్తే నేను కూడా మీకు విరోధముగా నడుస్తాను. మళ్ళీ సేమ్ వర్డ్ వచ్చింది, ఏమని? మీ పాపములను బట్టి ఇంకా 7 అంతలుగా. ఇందాక 8 into 7 అన్నాం కదా, ఇప్పుడు 8 into 7 into 7 మళ్ళీ. అంటే తీవ్రత అనేది, తీర్పు యొక్క స్థాయి అనేది ఇంకా ఇంకా తీవ్రం అవుతా ఉంది. ఏంటంటే ఆ తీవ్రత 25లో చెప్తున్నాడు, మీ మీదకి ఖడ్గము రప్పించేదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగుళ్ళు రప్పిస్తాను, శత్రువుల చేతికి అప్పగిస్తాను. నేను మీ ఆహారాన్ని అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత ఇప్పుడు 10 మందికి ఎన్ని పొయ్యిలంట? 10 మందికి ఇప్పుడు ఒకటే పొయ్యి, ఒక దగ్గరే కూర్చొని ఒక పొయ్యిలోనే వండుకునే పరిస్థితి. ఎందుకంటే 10 పొయ్యిల్లో ఉండే పరిస్థితి లేదు, అసలు ఐటమ్స్ లేవు, ఇంగ్రీడియంట్స్ లేకుండా 10 పొయ్యిల మీద ఏం వంట చేస్తారు? కేవలం అదే కాదు, ఏం చేస్తారంట? మీ ఆహారము వండి తూనిక చొప్పున. ఇప్పుడు కొంతమంది హెల్త్ విషయాల్లో కొంత పట్టింపు కలిగిన వాళ్ళు చిన్న వేయింగ్ మిషన్ పెట్టుకొని ఆ కిచెన్లో వాళ్ళు వెయిట్ వేసుకుంటారు. ఈరోజు ప్రోటీన్ ఎంత వెళ్ళాలి, ఫైబర్ ఎంత వెళ్ళాలి, అదెంత వెళ్ళాలి అని కొలతలు వేసుకొని జాగ్రత్తగా తింటారు. ఇప్పుడు వీళ్ళు తూనిక వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తూనిక వేసుకోకుండా తింటే మిగతా వాళ్ళకి సరిపోయే పరిస్థితి అనేదే లేదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. అంతేకాదు, మీరు తినేదరు కానీ ఏం పొందరు? ఏమనుంది అక్కడ? తృప్తి పొందరు. తింటున్నారు కానీ ఏం లేదు, తృప్తి అనేది లేదు, తృప్తి అనేది లేదు. చూడండి, ఒకవైపు ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఇక్కడ యుద్ధాలు వచ్చినాయి, వార్స్ అనేవి వచ్చినాయి. ఆ తర్వాత ఏమొచ్చినాయి? పెస్టిలెన్స్ అనేది ఉంది, తెగుళ్ళు అనేవి వచ్చినాయి. ఆ తర్వాత కరువు అనేది వచ్చేసింది, ఫ్యామిన్, కొరత వచ్చింది, కరువు వచ్చింది. ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చేసినాయి? ఇంతకీ ఇవి ఇంట్లోకి వచ్చేసినాయి, ఇళ్లలోకి వచ్చేసినాయి. ఇప్పుడు దేశం దగ్గర నుంచి మెల్లిగా ఇవి ఎక్కడికి వచ్చేసినాయి? ఇంట్లోకి వచ్చేసినాయి. తీర్పులు పొయ్యి దగ్గరికి, ఇంట్లో ఉన్న పొయ్యి దగ్గరికి వచ్చేసినాయి. తృప్తి లేదు, తృప్తి అనేది లేదు. వారన్ వెల్స్బీ దీని గురించి రాస్తా ఆయన అంటాడు, వార్ఫేర్, ఫ్యామిన్ అండ్ ప్లేగ్ యూజువల్లీ గో టుగెదర్ అంటాడు. ఈ యుద్ధ సంబంధమైనటువంటి పరిస్థితులు, కరువు, తెగుళ్ళు, యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, ఈ 3 కూడా ఎప్పుడు కలిసే వెళ్తాయి అంటాడు. ఇది పరిస్థితి, ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు 5వ తెగులు వచ్చింది. 27 నుంచి ఈ విషయాలు మనం చూస్తాం, 31 వరకు. 27 నుంచి 31 5th స్టేజ్. 5వ స్టేజ్లో, నేను ఇలాగూ చేసిన తర్వాత మీరు నా మాట వెనక నాకు విరోధముగా నడిచిన యెడల. అసలు దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవునికి చాలా క్లియర్గా తెలిసి వీళ్ళు వింటారో వినరో. హీ నోస్. ఆయనకు ఆల్రెడీ తెలుసు వీళ్ళు వింటారో వినరో అని. మరి తెలిసినోడు వీళ్ళు వినరు అని తెలిసినటువంటి దేవుడు అలాగే చెప్పడం ఎందుకు? ఇంకా
వీళ్ళు ఎలాగో వినర్లే అని ఆయన యొక్క అనంత జ్ఞానంలో తెలుసు కాబట్టి అసలు వీళ్ళకి ఏం చెప్పకుండా వదిలిపడేయచ్చు కదా. ఎలాగో వీళ్ళు వినరని తెలుసు ఆయనకి, ఎలాగో లోబడరని తెలుసు. విశ్రాంతి సంవత్సరముల గురించి అంత డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత వాళ్ళు విశ్రాంతి సంవత్సరాలని ఆచరించిన దాఖలాలే లేవు బైబిల్లో. అందుకే నియర్లీ 500 years వాళ్ళని తీసుకెళ్లి చెరలో పెట్టాడు. అంటే ఆయన యొక్క అనంత జ్ఞానములో దేవునికి ఈ విషయాలు తెలిసినప్పుడు మళ్ళీ దేవుడు ఈ రకమైనటువంటి కట్టడాలని వాళ్ళ ముందు పెట్టడం దేనికి? ఆల్రెడీ తెలుసు కదా వినడని. ఒకవేళ మనకు తెలుసు అనుకోండి, ఇప్పుడు మనమే ఉన్నాం, ఎవరికైనా ఒకళ్ళకి ఇద్దరికి ఏదన్నా ఒక పని చెప్పామనుకో, ఒకసారి చెప్పాం వినలేదు, రెండోసారి చెప్పాం వినలేదు, ఇక మనం ఏం డిసైడ్ అయిపోతాం? వీడు ఎలాగో చేయడుగా కాబట్టి చైనా అతనికి చెప్పే ఉపయోగం ఏముంది, ఇంకెవరికైనా చెప్పుకుందాం అని ఆ వ్యక్తిని కదిలించడానికే ఇష్టపడం. ఇది మనుషులంగా మన వైఖరి. కానీ దేవుని వైఖరికి ఆయనకి ఖచ్చితంగా తెలుసు వీళ్ళు ఇది చేయరని. వాళ్ళ ప్రస్తుతం ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, 5 ఏళ్ల తర్వాత ఏంటి, 10 ఏళ్ల తర్వాత ఏంటి, వాళ్ళ అంతములోపు వాళ్ళు ఎట్లాగా బిహేవ్ చేస్తారో అన్ని ఎరిగినటువంటి దేవుడు ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు వీళ్ళు అవిధేయత మాత్రమే చూపుతారు, పాపం మాత్రమే చేస్తారని తెలిసిన దేవుడు వాళ్ళకి ఈ ఆజ్ఞలు ఇవ్వటం అనేది అసలు ఆ దేవుడు ఎలా అర్థమవుతున్నాడు మనకి? చెయ్యరు అని తెలిసిన తర్వాత కూడా స్టిల్ వాళ్ళకి ఈ విధులు కట్టడలను ఇచ్చి, అది కూడా మళ్ళీ స్టేజెస్లో ఒక్కసారి ఉగ్రతని కుమ్మరించేసి నాశనం చేసి పడేస్తే అయిపోద్ది, గొడవే లేదు. కానీ మళ్ళీ ఇన్ని స్థాయిల్లో స్టెప్ బై స్టెప్. నాకైతే దేవుని హృదయం కనబడుతుంది ఇక్కడ. చదివే వాళ్ళకి మరి తీర్పులు కనబడుతున్నాయేమో కానీ ఆయన హృదయం ఎట్లాంటిదో చూడండి. సరే, ఇప్పుడు 5వ స్టేజ్లో ఉన్నటువంటి తీర్పు ఏంటో చూడండి. కోపపడి మీకు విరోధముగా నడిచేదను. ఈ 5వ స్టేజ్లో ఉన్నటువంటి తీర్పు చాలా భయంకరమైంది, చాలా భయంకరమైంది. ఎంత భయంకరమైందో చూడండి. నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా, చూసారా, మళ్ళీ 7 దండించేదను. 29 ఎంత ఘోరంగా ఉందో చూడండి. మీరు మీ కుమారుల మాంసమును మీ కుమార్తెల మాంసమును తినేదరు. సొంత పిల్లల్ని కట్ చేసుకొని వండుకొని తినేటువంటి భయంకరమైన ఉగ్రత ఇది. ఎంత ఘోరమైంది చూడండి, ఎంత ఘోరమైంది. ఎలీషా టైంలో కూడా ఇట్లాంటిది జరగటాన్ని మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనంలో ఇద్దరు గొడవాడుకుంటుంటే ఆ గోడ మీద నుంచి ఉన్నటువంటి రాజు, ఏంటి మీ సమస్య ఏంటంటే, మేమిద్దరం మాట్లాడుకున్నాం, ఈ రోజు నా బిడ్డని రేపు నీ బిడ్డనని, నా బిడ్డనే వండుకు తినేసాం, ఇప్పుడేమో దాని బిడ్డను దాచింది ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళిద్దరు గొడవాడుకుంటున్నారు. తెలుసు కదా అది. ఇర్మియా గ్రంథంలో ఇలాంటిదే మనం చూస్తాం. ఇర్మియా గ్రంథంలో కూడా 19వ అధ్యాయము 9వ వచనంలో, అదేవిధంగా విలాప వాక్యాలు 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇలాంటిదే చూస్తాం. అసలు సొంత పిల్లల్ని వండుకు తింటం ఏంటండి? కావాలంటే వాళ్ళ కోసం మనం ఏదన్నా అయిపోతే బాగుండు అని తెగించేటువంటి పేరెంట్స్ ఉంటారు. అంటే దేవుని యొక్క ఉగ్రత చూడండి ఎలాగుందో. ఇక ఇది 5వ స్టేజ్. అంటే మెల్లిమెల్లిగా తీవ్రత ఎక్కువైపోతుంది. మీ కుమారుల మీ కుమార్తెల మాంసమును తింటారు. అంతేకాదు, మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను. ఎందుకు? వీళ్ళు ఉన్నత స్థలాలు కట్టేసుకొని విగ్రహాలను పెట్టేసుకొని ఇక ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం మొదలు పెట్టారు. అందుకనే ఇది చాలా భయంకరమైనటువంటి తీర్పు. ఈ 5వ స్టేజ్లో పిల్లల్ని వండుకు తినేయటం. ఈ 5 తీర్పులు కూడా ఎక్కడ అంటే ఆ ల్యాండ్లో ఉండగానే, ఆ దేశంలో ఉండగానే జరిగినటువంటి తీర్పులు, జడ్జిమెంట్స్ ఇవన్నీ వస్తాయి అని చెప్తున్నాడు ఆయన. ఇక 6వ తీర్పు ఏదైతే ఉందో 32 నుంచి 39 వరకు చూస్తాం. 6th స్టేజ్ ఇది. ఇది మాత్రము దేశానికి వెలుపట, మిగతావన్నీ కూడా అదే దేశంలో అక్కడే ఉండి జరుగుతున్నటువంటి విషయాలు. కానీ ఇది ఒకటి మాత్రము, దే ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే శత్రువులు వీళ్ళని వచ్చి పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు శత్రు దేశంలోకి వెళ్ళిపోయి శత్రువుల చేత బాధింపబడేటువంటి పరిస్థితి. ఇది 6వ స్టేజ్. 5 స్టేజెస్ ఏమో అదే ప్లేస్ లో, అదే దేశంలో, సొంత స్థలంలోనే.
చివరి 6వ స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి దేవుని యొక్క తీర్పు ఎలాగ అది కొంచెం తీవ్రంగా తయారైంది అని అంటే, శత్రు దేశంలోకి వెళ్ళి ఇప్పుడు 31 నుంచి 39 వరకు బైబిల్స్ లో దయచేసి చూడండి. 32 నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూసి ఆశ్చర్యపడతారు. ఏంటిది, ఏమైపోయింది ఇది అని ఆశ్చర్యపోతారంట శత్రువులు. జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట నా కత్తి దూసేదను, మీ దేశం పాడైపోవును, మీ పట్టణములు పాడగును. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములన్నయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. ఇది చూడండి మళ్ళీ మీరు నేను ఇచ్చినటువంటి విధులు ఆచరించలేదు కదా, ఇప్పుడు దేశం బయట పెట్టి ఏం చేస్తున్నాను, అది ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. మీరు విశ్రాంతి సంవత్సరాలు ఆచరించలేదు కదా, ఇప్పుడు దేశానికి విశ్రాంతి ఎందుకు, మిమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నాను. ఇంకా ఇక్కడ ఎవరు ఏం చేయడానికి లేరు కాబట్టి. ఆ మాట 3 వచనాలు చెప్పాడు అక్కడ. 34లో చెప్పాడు, 35లో కూడా అదే చెప్పాడు. అది పాడైయుండు దినములన్నీ అది విశ్రమించును, మీరులో దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలమును పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును. 36 మీరు మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయంలో అధైర్యము పుట్టించదను. కేవలము శత్రువు దేశంలో ఉండటం మాత్రమే కాదు, హృదయంలో ఏమొచ్చేసిందంట, మొత్తం ఇక ధైర్యం చెడిపోయింది వీళ్ళకి. ఇది ఎలాంటి ధైర్యమో ఇంకొంచెం దాన్ని అర్థం అవటానికి వివరించాడు. ఎలాంటి అధైర్యం 36 చూడండి. వారి హృదయంలో అధైర్యం పుట్టించేదను, కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఏమండి, బయట ఎప్పుడన్నా గాలికి ఆకు అట్లా వెళ్తుంటే చిన్న నాయిస్ వస్తుంది, వినే ఉంటారుగా ఏదో ఒక టైంలో. ఎండిపోయిన ఆకు నేల మీద పడింది, గాలికి అది అట్లా వెళ్తున్నప్పుడు ఒక చిన్న శబ్దం చేస్తుంది. గాలికి వెళ్తున్న ఆకు శబ్దాన్ని విని వీళ్ళు ఏం చేస్తారంట, పెద్ద రథాలు వేసుకొని ఎవడో వచ్చి మీద పడుతున్నట్టుగా దాని శబ్దానికి పారిపోయే అంత అధైర్యము వచ్చి భయపడిపోయే పరిస్థితి వస్తుందంటే అది చూడండి ఎంత ఘోరంగా ఉంది. అది ఆకు చప్పుడుకి ఎవడన్నా పడిపోతారా? అలాగని చెప్పి పోనీ దేవుడు ఇక్కడ అబద్ధం చెప్పాడా? ఇంపాసిబుల్ ఆయన అబద్ధం చెప్పడం. ఇది ఇంకా 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 తీవ్రం అవుతా ఉంది వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి. ఇప్పుడు ఇజ్రాయేలీలకి పేర్లు పెట్టడానికి మనం చదువుకోవట్లే. ఇంతకీ మన జీవితాల్లో మన హృదయం కూడా ఇట్లాంటిదే. ఒకవేళ దాన్ని ఎప్పటికప్పుడు దేవుని దగ్గర మనం డీల్ చేసుకోకపోతే ఆయన యొక్క క్రమశిక్షణ లేదా ఆయన యొక్క తీర్పుల యొక్క తీవ్రత స్టేజ్ 1 స్టేజ్ 2 దాటుతున్నా సరే, స్టేజ్ 3 స్టేజ్ 4కి వస్తున్నా సరే, ఆయనను వారు నా మాట వినిన వారు కారు అనేటువంటి వైఖరి మన జీవితాల్లో ఒకవేళ మనం గమనించగలుగుతా ఉంటే ఇది చాలా చాలా ప్రమాదం, చాలా చాలా ప్రమాదం. దేవుని యొక్క ఇష్టము అది కానే కాదు. ఆయన కోరిక ఏంటంటే ఈ క్రమశిక్షణ ద్వారా మనం ఆయన తట్టు తిరగాలి. ఇన్ని తీర్పులు ఎందుకు అవసరమైనవి చెప్పండి? ఇన్ని స్థాయిల్లో, ఇన్ని స్టేజెస్లో దేవుడు వాళ్ళ మీదకి తీర్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది చెప్పండి. ఏ విధంగా అయినా సరే వాళ్ళని ఆయన వైపు తిప్పుకోవడం కోసం. ఓకే, కాదు తిరగలేదు కాబట్టి, మనసును కట్టుపరుచుకుని వాళ్ళ వైపు దేవుని వైపు తిరగలేదు కాబట్టి అన్న. అది ఒకే ఒక్క సింగిల్ ఆన్సర్ ఏంటి? వాళ్ళ హృదయ కాఠిన్యము, ది హార్డ్నెస్ ఆఫ్ పీపుల్స్ హార్ట్. వాళ్ళ హృదయ కాఠిన్యం లేకపోతే మొదటి స్టేజ్ లో 16-17 వచనంలో వచ్చిన తీర్పు రాగానే ఎమ్మటే దేవా మమ్మల్ని క్షమించయ్యా అని తిరిగేస్తే అక్కడే అయిపోయేది గొడవ. మళ్ళీ వెనకాల 5 స్టేజ్లు ఉండాల్సిన అవసరమే లేదు. ప్రతి స్టేజ్లో దేవుని హృదయం అదే, వాళ్ళు తిరిగి రావాలి అని. కానీ ఇన్ని స్టేజెస్ యొక్క అవసరత ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న. ఆ అవసరత ఎందుకు ఇన్ని స్థాయిల్లో ఇంత తీవ్రంగా పెంచాల్సిన అవసరత ఎందుకు వచ్చిందంటే వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యము. మన హృదయాలు చాలా భయంకరమైనవండి. రక్షించబడినంత మాత్రము చేత అబ్బో అని అనుకోవడానికి లేదు.
ఈ హృదయము మోసకరమైందే, అది ఎప్పుడు మోసం చేసే ప్రమాదం ఉంది మనకి. జాగ్రత్తగా అందుకే ఎప్పటికప్పుడు చూసుకుంటానే ఉండాలి, కడుక్కుంటానే ఉండాలి, గమనించుకుంటానే ఉండాలి. శరీరం బాగానే ఉంది, మనందరం మన శరీరాన్ని ప్రేమించుకుంటాం. ఎందుకు ప్రేమించాం? అలాగని చెప్పి దీన్ని అట్లా ఉంచండి, ఏమవుద్ది? దానికి చేయాల్సింది చేయకపోతే, నీట్గా పెట్టలేదు, ఏమవుద్ది? సిక్నెస్ వస్తుంది, పురుగులు మొదలవుతాయి. లేకపోతే ఒకే దగ్గర అట్లా పడుంటే క్లీన్ చేయకుండా బెడ్ సోర్సెస్ వచ్చేస్తాయి. తిండి పెట్టలేదు, ఇంకొక రెప్లికేషన్స్ వస్తాయి బయటికి. నీట్నెస్ పెట్టుకోకపోయినా, కడుక్కోకపోయినా, కావాల్సింది పెట్టకపోయినా. ఇన్ ద సిమిలర్ వే హృదయాన్ని కూడా ఎప్పటికప్పుడు దాన్ని నీట్గా పెట్టుకునే విషయంలో, దాన్ని కడుక్కునే విషయంలో, దానికి పెట్టాల్సిన, దానికి ఇవ్వాల్సినటువంటి ఫీడింగ్ ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఈ శరీరము ఎలాగైతే దానికి ఇవ్వాల్సిన ఇవ్వకపోతే భయంకరంగా తయారవుతుందో. కొన్నిసార్లు ఎప్పుడన్నా వీలు పడక కొంచెం షేవింగ్ లేట్ చేస్తే, ఏంటి అసలు గడ్డం పెంచుకు తిరుగుతా అంటారు ఒక్కొక్కళ్ళు. ఆఫ్టర్ ఆల్ 4 ఎంటుకలు పెరిగితేనే దానికి అట్లుంటే మరి అసలు ఆ హృదయము దాన్ని డీల్ చేయకపోతే ఇది ఎంత ఘోరమైంది మరి. బైబిల్ చెప్తుంది అది ఘోరమైంది, అది చాలా హార్డ్గా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని చూడండి, రక్షించబడినటువంటి ఎర్లీ డేస్ లో చిన్న పాపం కూడా మనల్ని చాలా బెదరగొట్టేది. అమ్మో అని ఒకవేళ ఏదన్నా చేస్తే గుండెల్లో డామ్మని ఒక బాంబు పేలినట్టు పేలేది. అమ్మో దేవుడు చెప్పాడు కానీ నా లైఫ్ లో ఇది జరిగిపోయింది అని. కానీ రోజులు గడిచిపోతే ఇప్పుడు పాపం ఎలా అయిపోయింది? ఏముందిలే, ఈరోజు చేస్తే చేసాంలే, మళ్ళీ ఆదివారం పోయినప్పుడు మెల్లిగా ఒప్పుకుందాంలే. ఆ వైఖరి ఉందా లేదా అది మనకే తెలుసు. ఆ సెన్సిటివిటీ అనేది మెల్లిగా తగ్గిపోతూ ఉండటం అనేది ఇది చాలా చాలా డేంజర్ అండి. మనిషి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టే దేవుడు ఇన్ని స్థాయిలలో తీర్పులు తీసుకురావాల్సి వస్తుంది. ప్రతి తీర్పులో కనబడుతుంది దేవుని హృదయము, ప్రతి తీర్పులో కనబడుతుంది అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు నా వైపు తిరుగుతారా అని చూస్తున్న దేవుని యొక్క ఎదురుచూపు. ఆకు సౌండ్కే పారిపోతున్నారంట. ఆ తర్వాత చూడండి 36, తరుమువాడు లేకయే పడెదరు, తరుమువారు లేకయే వారు ఖడ్గమును చూచినట్లుగా ఒకరి మీద ఒకడు పడెదరు. ఎవరు లేడు అక్కడ, కానీ ఎవరో ఉన్నట్లుగా ఏం చేస్తున్నారంట? తరిమేవాడే లేడు. ఇరవై 28:1 మనం అదే చూస్తాం. సామెతలు 28:1, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఎవడు తరమక్కర్లా వీడిని ఎవరు తరమక్కర్లా. వీడి హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వము, వీడి యొక్క జీవితము ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఎవరు తరమాలి? దేవుడు వచ్చి కత్తి పట్టుకుని అనగా ఎంటపడాలా? అవసరంలా. కాబట్టి 39 వరకు ఈ విషయాలే చూస్తా ఉన్నాం. ఆ తర్వాత చూడండి, మీరు జనముగా ఉండక నశించెదరు. 38, మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును, మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు. వారు తమ మీదకి వచ్చిన తల్లిదండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు. 39 వరకు మనకు కనబడేది ఏంటి అని అంటే దేవుని యొక్క 6వ స్థాయి, 6th స్టేజ్. అయితే ఇది ఒకటే దేశానికి వెలుపల శత్రు దేశం. ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా ఇది 3 నుంచి 13 ఆశీర్వాదాలు, 14 నుంచి 39 ఏమో తీర్పులు. అమ్మయ్య, డూస్ అండ్ డోంట్స్ 2 చెప్పేసాను, నా పని అయిపోయిందని దేవుడి చేతులు దులుపుకోవాలా. ఈ అధ్యాయం ఇంకొంచెం ఎక్స్టెండ్ అయింది. 40లో ఎట్లా మొదలు పెట్టాడు? వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమను రప్పించితిననిను ఒప్పుకొనిన ఎడల. ఒప్పుకుంటే కేవలం ఆశీర్వాదాలు చెప్పాలే కాదు, తప్పు చేసావని అర్థం చేసుకొని నువ్వు ఒప్పుకుంటే, ఆ ఒప్పుకొనిన అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. 40వ వచనం 3వ లైన్లో ఉంది, 41వ వచనం 3వ లైన్లో ఉంది, 41వ వచనం ముగింపులో ఉంది. ఒప్పుకొనిన ఎడల
మీరు ఒప్పుకుంటే, మీరు కప్పుకోకుండా మీరు ఒప్పుకుంటే ఏమేమి ఒప్పుకోవాలంట? ఇప్పుడు ఒప్పుకోలు కూడా ఎన్ని స్టేజెస్ ఉన్నాయో జాగ్రత్తగా అక్కడ కళ్ళతో చూడండి బైబిల్. ఒకటి, ఏ ఒప్పుకోలు ఇది? మొట్టమొదటిగా, సో ఒప్పుకొని ఎడల నేను ఇట్లా చేస్తాను అని చెప్తున్నటువంటి దీనిలో మనకు కనబడుతుంది ఏంటో తెలుసా? ఈవెన్ ఇన్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్ there is always మనకంటూ ఒక నిరీక్షణ అనేది ఎప్పుడూ ఉంది. నిరీక్షణ లేని వారము కాదు. పాల్ ఈ మాటని చెప్తాడు కొరింథీ పత్రికలో అనుకుంటా. ఆ మాట గుర్తుందా? ఎటు పోయినను శ్రమే కనబడుతుంది. ఆ మాట ఎక్కడది? చూడండి, పట్టుకోండి, ఎక్కడది? సెకండ్ కొరింథీ 4:8 అన్న. చదవండమ్మా. ఎట్టుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారం కాము, అపాయంలోనున్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఇన్ని జరుగుతున్నా సరే మేము ఇది కాము అని చెప్పడానికి పాల్గొన్నటువంటి ధైర్యం ఏంటి? ఎటెళ్ళినా శ్రమే వస్తుంది, ఎటెళ్ళినా ఇరికింపబడుతున్నారు, ఎటెళ్ళినా అపాయం వస్తుంది, ఎటెళ్ళినా తరం పడుతున్నారు, ఎటెళ్ళినా పడద్రోయబడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా సరే మేము ఇది కాము, ఉపాయం లేని వారము కాము, ఇది కాము అని ఎలా చెప్పగలుగుతున్నాడు? వీటన్నిటి మధ్యలో ఒక నిజమైనటువంటి విశ్వాసికి ఉన్నటువంటి ధైర్యం ఇది. ఏ పరిస్థితి వచ్చినా సరే, ఎలాంటి వర్స్ట్ సిచ్యువేషన్ అయినా సరే, మనకంటూ ఒక నిరీక్షణ అనేది ఉంది. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. మర్చిపోకూడదు. మనం హోప్లెస్ కాదు, నిరీక్షణ లేని వారము కాదు. లోకంలో ఏ నిరీక్షణ ఉండదు కాబట్టి వాళ్ళ వల్ల అయినంత వరకు ఏదో చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక అన్ని డోర్లు మూసుకుపోయినాయి, ఇక ఏ హోప్ లేదనుకున్నప్పుడు చివరికి వెళ్ళి ఉరి పెట్టుకునో, నెలలో దూకో, రైలు కింద పడో జీవితాలు సడన్ గా ముగించేసుకుంటారు. విపరీతంగా పెరిగిపోయినాయి సూసైడ్స్ భారతదేశంలో. క్రైమ్ బ్యూరో ప్రకారం చూస్తే, వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం మెజారిటీ పర్సంటేజ్ సూసైడ్లు పురుషులు చేసుకుంటున్నారు ఇండియాలో. కానీ మనకి నిరీక్షణ లేని వారము కాదు. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఒప్పుకొని ఎట్లా ఏమేమి ఒప్పుకోవాలో ఆ స్థాయిలు కూడా చూసేయండి, అయిపోద్ది ఇక్కడ. 41 నుంచి చూడండి. 1, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల లేకపోతే పూర్వీకుల విషయాలు. 40లో ఏమన్నాడు? తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకోవటం, ఇది ఒక స్థాయి. తమది తమ తల్లిదండ్రులది అంటే సమాజంగా. 41, నేను తమకు విరోధముగా నడిచి తిని, ఇది పర్సనల్. ఒకటేమో పూర్వీకులది, ఇంకొకటేమో అందరినీ కలిపి సమాజంగా, మరొక స్థాయి ఏమో పర్సనల్, వ్యక్తిగతంగా. ఇంకా చూడండి ఏమని ఒప్పుకుంటున్నారు ఇంతకీ? లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించితిమి. కాబట్టి ఏమని ఒప్పుకుంటున్నారు వీళ్ళు నోరు తెరిచి? దేవా, మా హృదయాలు లోబడలేదు, మేము దోషం చేశాము, మేము అవిధేయత చూపించాము, కాబట్టే మాకు ఈ పరిస్థితి వచ్చింది. అదే కదా 9వ అధ్యాయంలో దానియేలు చేసిన ప్రార్థన అంతా అదే కదా. మా పూర్వీకులు ఇది చేశారు. దానియేలు యొక్క ప్రేయర్ మనం చూస్తే దానియేలు 9లో ఇవే కనబడతాయి. అంటే ఈ ప్రేయర్లో, ఈ ఒప్పుకోలులో, ఇది ప్రార్థన కన్నా కూడా ఇది ఒప్పుకోలు. ఈ ఒప్పుకోలులో ఏం కనబడుతుందంటే, నీదేం తప్పులేదు దేవా, మాదే తప్పు. నెహెమ్యాలో కూడా మనం ఇదే చూస్తాం. మాకు కలిగినటువంటి శ్రమలను చూడగా నీవు న్యాయస్తుడివే, మేమే దుర్మార్గంగా ప్రవర్తించితిమి. సో అల్టిమేట్ గా వాళ్ళు కూర్చొని పరీక్షించుకొని ఒప్పుకునే దగ్గరకు వచ్చేసరికి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావు దేవా అని అనట్లా.
మేమే దుర్మార్గంగా ప్రవర్తించావు దేవా అని ఒప్పుకోవటం మొదలుపెట్టారు. రిపెంటెన్స్, పశ్చాత్తాపము. ఇది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, సరిచేస్తాడు. ప్రభువు క్షమించలేనటువంటి పాపము ఏదన్నా ఉందంటారా లేదంటారా? ఉందా లేదా చెప్పండి త్వరగా. హలో, ఉన్నారా? ప్రభు క్షమించలేని పాపం ఏదన్నా ఉందంటారా లేదంటారా? లేదన్నా. ఉందన్నా. ఉందంటున్నారు లేదంటున్నారు, ఇంతకీ ఏది కరెక్ట్? 1 యోహాను 1:9 మనందరికీ తెలుసు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఏం చేస్తాడు? మన పాపములను క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. అది చాలా వండర్ఫుల్ ప్రామిస్, తెలుసా అండి? ఆ 1:9 లేకపోతే చాలా మందికి కలవరం. యోహాను 1:9 లేకపోతే అసలు మీ సంగతి పక్కన పెట్టండి, అసలు ఇండివిజువల్ గా నా మట్టుకు నాకు భయం. 1:9 లేకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడన్నా అవిధేయత జరిగినప్పుడు, తొట్టిల్లినప్పుడు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు, ఇఫ్ దెర్ ఈజ్ నో రిఫరెన్స్ 1 John 1:9 ఇన్ ద బైబుల్, మన పరిస్థితి ఏంటి? దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఒక వండర్ఫుల్ ఎంకరేజ్మెంట్ ఆ వచనం మనకి. అది లేకపోతే చాలా ఘోరంగా ఉంటుంది. అలాగని చెప్పి దేవుడు మనకు లైసెన్స్ ఇవ్వాలి పాపం చేయమని. కానీ ఇన్ అదర్ సెన్స్ మన యొక్క అవిధేయతల్ని ఒప్పుకోవడానికి మనకు పురుకొల్పు ఏంటంటే, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, క్షమిస్తాడు, కడుగుతాడు, పవిత్రులుగా చేస్తాడు. అది ఎలాంటిదైనా సరే, అది ఎంత ఘోరమైనదైనా సరే, ఎలాంటి పాపమైనా సరే, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అయినా సరే, లేకపోతే అవతల వాడిని మీదబడి చంపేసినటువంటి పరిస్థితి అయినా సరే, అది ఎటువంటిదైనా సరే ప్రభు క్షమిస్తారు. ఎప్పుడు అనంటే మన యొక్క కన్ఫెషన్, మన ఒప్పుకోలు నిజమైనది అయినప్పుడు. ఈ కన్ఫెషన్ కూడా మళ్ళీ ఎవరిస్తారో తెలుసా అండి? రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ప్రకారము, గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు రిపెంటెన్స్. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అని మనం అక్కడ చదువుతాము. దేవుని మంచితనము అక్కడ మారు మనసు అని రాయబడింది, కానీ గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు రిపెంటెన్స్. దేవుని మంచితనము మనల్ని పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది. ఒకవేళ నువ్వు కానీ నేను కానీ ఏ పాపం గురించి అయినా దేవుని దగ్గరికి వచ్చి దేవా ఐఎమ్ సారీ అని ఒప్పుకోగలుగుతున్నావు అనంటే అది దేవుని మంచితనం. దేవుని మంచితనం మనల్ని పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది. మళ్ళీ వచ్చి నేను కాబట్టి ఒప్పుకున్నాను అంటానికి లేదు అక్కడ. కొరింథీ పత్రికలో మనం అదే చూస్తాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగచేయును. ఈ దుఃఖము మనల్ని సిగ్గుపరచదు. దేవుడు కలగజేసే దుఃఖము అది మంచిదే, మంచిదే. సో ఇక్కడ 42 చూడండి, మనం ముగించుకుందాం. 42లో యాకోబుని గుర్తు చేశాడు, ఇస్సాకుని గుర్తు చేశాడు, అబ్రహాముని గుర్తు చేసి వాళ్ళతో నేను చేసిన నా నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని 3 పేర్లు తీసుకొచ్చాడు దేవుడు. నేను ఎందుకు మీరు ఒప్పుకుంటే క్షమిస్తాను, నేను ఎందుకు ఇట్లా వ్యవహరిస్తాను అంటే, బికాజ్ నేను అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నేను నిబంధన చేశాను. మీరు దారి తప్పిపోయినంత మాత్రాన, మీరు దిక్కుమాలను అయిపోయినంత మాత్రాన నేను మారిపోను. మిమ్మల్ని బట్టి నేను మారను. నేను నిబంధన చేశాను. నేను నా నిబంధనకి నేను కట్టుబడి ఉంటాను. దేవుడు మారడు, దేవుడు మారడు. చూడండి ఏమన్నాడు. సో ఇక చివరి వరకు చదివితే మనకు కనబడేది ఒకటే, వీళ్ళు ఒప్పుకోవటము, దేవుడు వారితో చేసిన నిబంధనని 45 చూడండి. నేను వారికి దేవుడై ఉండినట్లు
వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి, ఎవరిని బట్టి? ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందును, నేను యెహోవానని చెప్పుము. సో చివరికి వచ్చేసరికి దేవుడు ఏం జ్ఞాపకం చేశారనంటే, నేను నా నిబంధనని జ్ఞాపకం చేసుకుంటాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన దాన్ని. వాళ్ళు ఒప్పుకొని ఎడల నేను క్షమిస్తాను, మరలా దారిలోకి తీసుకొచ్చి వాళ్ళని నేను నిలవబెట్టుకుంటాను. ఇక్కడ మనకి పురికొల్పు, ప్రోత్సాహము ఏంటి అనంటే, గాడ్ మే పనిష్ హిస్ పీపుల్ బట్ హీ విల్ నెవర్ రిజెక్ట్ దెమ్ ఆర్ క్యాస్ట్ అవే దెమ్. దేవుడు ఆయన యొక్క బిడ్డల్ని ఒకవేళ క్రమశిక్షణ చేస్తే చేయొచ్చు, వాళ్ళని కంప్లీట్ గా తోసేయటము, పొండవతలు కానీ ఇక నిర్దాక్షిణంగా బయటికి గెంటేయటము చేయడు. రోమపత్రిక 11వ అధ్యాయం అంతా తర్వాత చదవండి, అక్కడ కనబడేది అదే. ఇజ్రాయేలీలకి కొంచెం నిద్రమత్తు గల మనసు ఇచ్చాడంట, అన్యుల్ని రక్షించాడు. వాళ్ళని రక్షించి వీళ్ళకు చూపించి వీళ్ళకు రోషం పుట్టించాడంట. అల్టిమేట్ గా ఆల్నీళ్ళని అందరినీ రక్షించాడు. అక్కడ కనబడేది ఏంటి? దేవుడు ఎప్పుడూ కూడా ఆ రోజుకి ఈ రోజుకి ఆయన చేసినటువంటి నిబంధనకి కట్టుబడే ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గరకు వస్తే దానికి మించినటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో చేయబడిన నిబంధన ఇది ఇంకా ఘనమైనది, దానికన్నా కూడా గొప్పది. ఆ నిబంధన కింద ఉన్నాం మనం. ఆయనకు చెందినటువంటి వాళ్ళం మనం. కాబట్టి ఆయన పనిష్ చేస్తే చేయొచ్చు, కానీ మనల్ని ఇక రిజెక్ట్ చేసి కొండవతలు కానీ మనల్ని హీ విల్ నాట్ క్యాస్ట్ అవే. చాలాసార్లు ప్రజలు కావచ్చు, ఈవెన్ మనం కావచ్చు, మనం ఎందుకు అవిధేయత చూపుతామంటే మేబీ సమ్ టైమ్స్ మనం మర్చిపోతాం ఆయన లా గురించి, ఆయన కట్టడల గురించి. కానీ ఆయన ఎప్పుడు ఆయన చేసిన వాగ్దానాలని, ఆయన చేసిన నిబంధనలని ఆయన ఎప్పుడు మర్చిపోడు. సో ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే, దేవుని వాక్యము మారదు, దేవుని క్యారెక్టర్ మారదు. ఆయన వాక్యము కానీ ఆయన కానీ మారేవి కావు. ఇదే మనకున్నటువంటి ప్రోత్సాహం. ఆ రోజుకి ఈ రోజుకి ఆయన మారల. ఆ రోజుకి ఈ రోజుకి ఆయన యొక్క వాక్యము మారల. అమెరికాకి వెళ్తే కొన్ని రూల్స్, ఇండియాలోకి వస్తే కొత్త రూల్స్ కాదు. బైబిల్ ఎక్కడైనా ఒకటే, బైబిల్ రూల్స్ ఎక్కడైనా ఒకటే. దేశ చట్టాలు వేరుగుంటాయేమో. సో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సత్యము అది, ఆయన మారనివాడు. కాబట్టి ఈ హోల్ ప్రాసెస్ లో మనకు కనబడుతున్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుడు ఆయన బిడ్డలను విడిచిపెట్టాడు, పనిష్ చేస్తాడు, క్రమశిక్షణ చేస్తాడు. ఒకసారి ఆ ప్యాసేజ్ని ఒకసారి కళ్ళతో చూసి మనం క్లోజింగ్ లోకి వెళ్తారండి. హెబ్రీ పత్రికలో ఈ క్రమశిక్షణ ఆయన ఎలా చేస్తాడని చెప్తున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 11 వచనాలు ఒకసారి కళ్ళతో చూడండి. ఆయన చెప్తూ 5వ వచనం చూడండి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను లేకపోతే క్రమశిక్షణను తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. 8వ వచనం. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? ఒకవేళ ఆ శిక్షణ పొందకపోతేనే మీరు దుర్బీజులు, కుమారులు కాదు. 10వ వచనం 2వ లైన్. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవా, నా జీవితంలో ఇది ఎందుకు వచ్చింది? ఇక్కడ బైబిల్ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు.
ప్రస్తుతము సమస్త శిక్ష దుఃఖకరంగానే కనబడుతుంది కానీ సంతోషంగా కనబడట్లా. అయినను దాని యందు అనగా ఈ శిక్షణ యందు అభ్యాసము కలిగిన వారికి రేపొద్దునది నీతి అనే సమాధానకరమైన ఫలము ఇస్తుంది. అర్థమైందండి? రైట్, ఇక్కడ ఆపుదాం మరి. సో ఇది చదువుతా ఉన్నప్పుడు మీకు ప్రభు ఇచ్చినటువంటి తలంపులు ఏమైనా ఉంటే యాడ్ చేయండి. ఏదన్నా ఒకవేళ క్లారిఫికేషన్స్ ఉంటే అడగండి. రండి మరి త్వరగా. రండి, షేర్ చేసుకోండి. ఏంటది? ఏంటది? దేవుని చేతిలో విరిగితే మంచిదే, మనకి మంచిది, మన ద్వారా ఇతరులకి మంచిది. విరగనంత కాలము మనము ఉపయోగం ఉండదు, మన వల్ల దేవునికి ఉపయోగం ఉండదు, పక్కన వాళ్ళకి ఉపయోగం ఉండదు. మనం బ్రేక్ అవటం అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్. ఇంతకు ఆయన పేరు చెప్పలేదు, ఇందాక అడిగాను. స్కాట్లాండ్ లో ఆ ప్రార్థన చేసిన ఆయన ఎవరని అడిగాను ఇందాక. ఎవరికన్నా గుర్తుందా? ఇప్పుడు గూగుల్ చేసి ఎతకమాకండి. గూగుల్ చేసి ఎతకటం నాకు తెలుసు. స్కాట్లాండ్ లో జాన్ నాక్స్. చాలా సీరియస్ గా గూగుల్ చేసి చూసి చెప్పేస్తుంది. సరే, జాన్ నాక్స్ ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటి? ప్రభువా నన్ను వంచు, ప్రభువా నన్ను విరచు, బెండ్ మీ అండ్ బ్రేక్ మీ. ఓకే, చెప్పండి మిగతా వాళ్ళు కూడా. ప్రభు మీకు ఇచ్చిన తలంపులు ఈ ప్యాసేజ్లో నుంచి యాడ్ చేయండి, షేర్ చేసుకోండి. లేదా నేర్చుకున్న విషయాలైనా 1-2 షేర్ చేసుకోండి. ముగించుకుందాం ప్రార్థన చేసి. ఉన్నాయేమన్నా? సరే, ప్రార్థన చేసుకుందాం. అదేనా, అది దేవుడు క్షమించలేని పాపం అంటూ ఏది ఉండదని జాన్ ప్రకారం మనం చూస్తాం. అది కంటెక్స్ట్ ఓకే. మరి మాథ్యూ 12:31 ఎలా చూడొచ్చు అన్న? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడతారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అన్న? దేవుడు క్షమించలేని పాపము అని నేను చెప్పిన కాంటెక్స్ట్ బిలీవర్ కాంటెక్స్ట్, అది అన్బిలీవర్ కాంటెక్స్ట్. సింపుల్. విశ్వాసి అయిన తర్వాత వీడు ఒకవేళ నిజ విశ్వాసి అయినట్లయితే ఊహించుకోకుండా ఆ విశ్వాస జీవితంలో జరిగిన ఏ పొరపాటునైనా ఏ తొట్టుపాటునైనా సరే ఆయన ఖచ్చితంగా క్షమించి మరలా రెస్టోర్ చేసే విషయము అది బిలీవర్ కాంటెక్స్ట్ లో చెప్పబడింది. అయితే ఇక్కడ ప్రతి పాపము క్షమించబడుతుంది కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు అంటే, ఆత్మదేవుడేమో ఇదిగో అయ్యా ఈయనే దేవుడు అని ఒప్పిస్తుంటే, ఇదిగో యేసు ప్రభు నీకోసమే వచ్చాడని చెప్తుంటే, ఇదిగో ఈయనే అని ఆత్మదేవుడు పాపమును నీతిని తీర్పును ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంటే,
కాదులే అని తోసేస్తున్న వాడికి ఇంకా క్షమాపణ ఎక్కడుంది అసలు? సో బిలీవర్ కాంటెక్స్ట్, అన్బిలీవర్ కాంటెక్స్ట్, సింపుల్. అదే మనం యోహాను పత్రికలోనే చూస్తాం. 4వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మొదటి యోహాను, దేవుని ఆత్మ సహాయం లేకుండా ఎవరు క్రీస్తుని ఒప్పుకోరు. క్రీస్తుని ఎవడన్నా ఒప్పుకున్నాడు అంటే బికాస్ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. అంతే. అర్థమైందా? ఓకే. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకెవరన్నా షేర్ చేసుకోండి. నా మట్టుకైతే ఈ తీర్పులు చదువుతుంటే నాకు ఆ తీర్పుల మీద కన్నా కూడా దేవుని హృదయము కనబడతా ఉంది ఇక్కడ. నాకైతే దేవుడు ఎటువంటి వాడు అనే ఆరాధన వస్తా ఉంది. ఆయన నిబంధనకి కట్టుబడే దేవుడు, మార్పు లేని దేవుడు, ఎంతో దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ ఇన్ని స్థాయిల్లో క్రమశిక్షణ చేసి తద్వారా మరలా తిరిగి సమకూర్చుకోవాలని ఎదురు చూస్తున్న దేవుడు. దేవుని గుణగణాలన్నీ కనబడుతున్నాయి అక్కడ. రండి మరి ప్రార్థన చేసుకుందాం. రండి ఒక ఇద్దరు ప్రార్థన చేసి ముగించుకుందాం. మందిరం నుంచి ఒకళ్ళు, ఆన్లైన్లో నుంచి ఒకళ్ళు ప్రార్థన చేద్దాం. చేయండి. ఒకళ్ళు ఆన్లైన్లో నుంచి ఒకళ్ళు ప్రార్థన చేయండి. ఆన్లైన్లో కనెక్ట్ అయిన వాళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేయండి. దయచేసి చేయండి వెంటనే. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా యొక్క దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను మా ప్రభా. మీ యొక్క అపారమైన ప్రేమకై మా ఇళ్ళ మీరు కనపరుస్తా ఉన్న ప్రభా, మీ యొక్క కృప, దయ, జాలి, కనికిరాన్ని బట్టి మా ప్రభా మరి ఏమి ఇచ్చినా కూడా మీ రుణం మేము తీర్చుకోలేము. మరి నిజమే మా ప్రభా, ఆయా మానవుని హృదయం ఎంత ఘోరమైన వ్యాధి కలదో మా ప్రభా, ఎంత కఠినమైనదో నా ప్రభా. మరి ఈ దినం మా ప్రభా మరి మేము చూస్తా ఉన్నప్పుడు ఆయా మరి అర్థమవుతా ఉంది మా ప్రభా. ఆయా మీరెన్ని అవకాశాలు ఇస్తా ఉన్నప్పటికీ నిజమే నీ యొక్క సార్వభౌమ అధికారంలో నా ప్రభా, నువ్వు ఆ మనిషి యొక్క జీవితాన్ని సమస్తం ఎరిగినప్పటికీ కూడా నా ప్రభా, మరి మేము లోబడని వాళ్ళని వారమని కూడా ప్రభా నువ్వు ఎరిగిన దేవుడివై అయ్యా, ఇదిగోండి మా ప్రభా, మరి మీరే మా ప్రభా నాయన, మరి మేము నశించకుండా ఉండుటకు మా ప్రభా, మరి మేము మరి అక్క నరకాగ్నిలోకి వెళ్లకుండా మరి మారు మనసు పొందాలని ప్రభా, మరి మీ తట్టు తిరగాలని మా ప్రభా, అయా మరి మీ ప్రేమను మా ప్రభా అర్థం చేసుకోవాలని మా ప్రభా, మీరెంత మా పట్ల నాయన ఇదిగోండి కనికరం చూపిస్తా ఉన్నారో మా ప్రభా. మరి నిజమే మీ ప్రేమ ద్వారా మమ్మల్ని బలవంతం చేస్తున్నప్పటికీ కూడా నా ప్రభా, మరి అనేక మార్లు మా ప్రభా మా హృదయాన్ని మేము కఠినపరుచుకుంటూ ఉన్నాం దేవా. మా హృదయాన్ని మా ప్రభా మేము లోపరుచుకోకుండా మా ప్రభా మీకు విరుద్ధంగా మరి మనిషి మేము మాటకు నేను ఎదురు తిరిగిన వారమే మనిషి మేము మాటకు వెన్ను చూపే వారంగా ప్రభా మరి నేను అయితే ఉంటా అన్నాను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను నా ప్రభా. మరి దయతో క్షమించండి నిజమే నా ప్రభా. అనేక విషయాలు సరి చేసుకోవాల్సిన ఉంటున్నప్పటికీ కూడా నా ప్రభా వ్యక్తిగత జీవితంలో ప్రభా నిజమే మీరెంత ప్రభా చక్కగా రాయించారో మరి ఆ యొక్క మరి పండుగలను మీరు ఆచరించాలని, ఆ యొక్క విశ్రాంతి సంవత్సరాన్ని మీరు ఆచరించాలని మరొక్కసారి కూడా మరి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఆచరించినట్లుగా బైబిల్లో లిఖించబడి లేదంటే మా ప్రభా. నిజమే దేవా, మరి అందుని బట్టి నా ప్రభా, మరి నిజమే నీవు వారిని సరిచేయటకు సరిదిద్దటకు నా ప్రభా, మరి నిజమే దేవా, అనేకమైన పరిస్థితులను మరి అనేకమైన ఇదిగోని శ్రమలను వారి జీవితంలోకి మీరు తెస్తా ఉన్నారు
మరి నిజమే. మరి ఈరోజు మేము చూసుకుంటా ఉన్నాం. మరి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో చూస్తా ఉన్నాం. ఆమోస్ గ్రంథంలో మరి మా ప్రభా మరి నిజమే. హెస్కేల్, ఇర్మియా గ్రంథాల్లో కూడా మరి నిజమే రిపీటెడ్‌గా మా ప్రభా మేము చూస్తా ఉన్నాం. అయ్యా ప్రభా మరి మనిషి మరి తన యొక్క పాపం బట్టి తిరగడం ఎంత ప్రభా కష్టతరమో అని. మరి నిజమే. అయినప్పటికీ నీవు మా ప్రభా మీ యొక్క గొప్ప నిరీక్షణ ద్వారా మరి నిజమే అయ్యా! అయ్యా! మరి మా పాపములు మేము ఒప్పుకున్న యెడల నువ్వు నమ్మదగిన వాడవు, నీతిమంతుడవు గనుక మరి సమస్త దోషం నుంచి మమ్మల్ని ఇదిగోండి తప్పించే దేవుడుగా నీవు ఉంటా ఉన్నావు. తీసివేసే దేవుడుగా నీవు ఉంటా ఉన్నావు నా ప్రభా. మరి కానీ మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక మా ప్రభా మరి మరి నిజమే దేవా మరి అబద్ధికులుగా మేము ఉండక మా ప్రభా మరి మా జీవితాన్ని మేము వేషధారణతో నింపుకొనక మా ప్రభా మరి నువ్వు చూస్తా ఉన్నావని, నువ్వు మా హృదయం ఎరిగిన దేవుడవని ప్రభా మరి భయంతోను మరి మీ యొక్క ప్రేమకు లోబడిన వారమే మా ప్రభా మమ్మల్ని సరి చేసుకుంటూ సహాయం దయచేయమని వేడుకుంటా ఉన్నాను. దేవా కృప చూపించండి. దేవా మీ కనికరిని చూపించండి మా ప్రభా. మరి నిజమే మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ మరి నిజమే నా ప్రభా మీ యొక్క నిబంధన మరి నిజమే మీ యొక్క కలువరి సిలువలో మీ రక్తం ద్వారా మాతో మీరు చేసిన యొక్క సిలువ నిబంధనను మా ప్రభా మరి దేవా మరి ఒకసారి మేము మా జీవితాల్లో జ్ఞాపకం చేసుకుని మా ప్రభా నాయనా మరి మీ రక్తంలో మమ్మల్ని మేము కడుక్కున్నటకు ప్రభా మరి మీ వైపు మరి మేము తిరుగుటకు మా ప్రభా మాకు సహాయం దయచేయమని వేడుకుంటా ఉన్నాను. మరి ఇస్కరియోతు యూదా మా ప్రభా మరి ఏ విధంగా అయితే రిపెంట్ అవ్వకుండా దేవా తన నాశనాన్ని తను ఇదిగోండి ఎలా కొని తెచ్చుకున్నాడు మా ప్రభా. మరి ఆ విధంగా ఉండకుండా నా ప్రభా మరి రిపెంట్ అయ్యి మా ప్రభా మరి నిజమే తండ్రి తను ప్రేమించు కుమారుణ్ణి శిక్షిస్తానని మీరు మాట్లాడుతా ఉన్నారు. మరి ప్రభా మీ యొక్క శిక్షకు మేము విసుగక మా ప్రభా మరి మీరు శిక్షిస్తా ఉన్నప్పుడు మా ప్రభా మరి మీరు మా జీవితంలో ఆ శ్రమలు అనుభవిస్తా ఉన్నప్పుడు మా ప్రభా మరి మమ్మల్ని మేము మరి నిజమే ఆ యొక్క స్కాట్లాండ్ మిషనరీ జాన్ మ్యాక్స్ మా ప్రభా ప్రార్థన చేసినట్లుగా నన్ను విరిచని మరి విరవబడడానికి ప్రభా మరి ఆ యొక్క వంగబడ్డానికి మా ప్రభా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటే సహాయం దయచేయండి మా ప్రభా. మరి నిజమే మరి దావీదైతే నిజమే దేవా మనుషుల చేతిలో పరుట కంటే దేవుని చేతిలో పరుట మరి మరి మేలన్నాడు కదా మా ప్రభా. మరి ఆ విధంగానే తను మీ చేతిలో పట్టడానికి ఇష్టపడ్డాడు. మరి మేము కూడా మా ప్రభా మరి దేవా మరి మీ యొక్క చేతిలో మరి మా ప్రభా మరి దినదినము మరి చెప్పబడే శిల్పంగా మా ప్రభా మరి ఆ యొక్క మలచబడే ఆ యొక్క శిల్పంగా మా ప్రభా మేము మార్చబడలాగున దేవా ఇదిగోండి మా ప్రభా మరి మా యొక్క జీవితం మా యొక్క హృదయం మీ యొక్క సన్నిధిలో మా ప్రభా నిరీక్షణ గలదిగా మరి నిజమే పౌలు అన్న రీతిగా నా ప్రభా ఎటుపోయినను మరి మాకు అనేకమైన శ్రమలు మరి నిజమే మరి ఉపద్రవాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా నిరీక్షణ మాకు ఉందని చెప్పినట్లుగా మరి మీరు మాకు కలుగు చేసిన గొప్ప నిరీక్షణ ఏదైతే మా కొరకు సిద్ధపరిచి ఉంచారో మా ప్రభా మరి ఆ నిరీక్షణలోకి మేము ప్రవేశించకు మరి దుర్బీజులం కాక మా ప్రభా మేము మీ బిడ్డలుగా మార్చబడటకు మాకు సహాయం దయచేయమని మీ కృపకి అప్పగించుకుంటూ మా దేవా మరి ఈ దినం మా ప్రభా మరి ఒకసారి మీ శిక్షను మరి మేము తృణీకరించకుండా మరి లోబడే హృదయాన్ని మీరు మాకు దయచేస్తారని నమ్ముచు మరి ఆ విధంగా లోబడుటకు మమ్మల్ని మేము మా ప్రభా మీ చేతులకు అప్పగించుకున్నటకు మరి మేము కూడా ప్రభా కమిట్ చేసుకోవటానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి నడిపిస్తున్నాం తండ్రి. ఆమేన్.